హలో అండి, చూసిరా మన రాబిట్స్ అయితే మస్తు హుషారున్నాయి. ఇగో ఈడ నిన్న మొన్న అది మనకి ఇట్లా ఉత్త కిందికే ఉండే ఈ గడ్డి అది వేసిపోతే నుంచి లోడుకొని ఫస్ట్ ఒక గుంత, తర్వాత ఇంకొక గుంత, తర్వాత ఇంకొక గుంత, ఇటు జరిపితే ఇటు ఇటు వచ్చేసినాయి. మొత్తం లోడుకొని ఇంకా బయటకు వస్తున్నాయి. బయటకు పోయి ఆస్కారం లేదు కానీ ఇక్కడ అంతా తిరగడం. అసలు ఇవంతా కట్టడం మా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అసలు, మా రాముడికి నా కొడుక్కి. అయితే ఇగో చూడండి ఇంకేం చేసిన మావాడు ఇక మంచిగా కిందికి జాలి పెట్టినావు నాన్న. కింద ఇంకా పర్మనెంట్ అది కిందికి జాలి పెట్టేసి మంచిగా ఇటుకలేసి ఇగో ఇట్లా పెట్టేసిండు. మంచిగా దానా పోసి సూపర్ చేసినావు నాన్న. మామూలుగా మనం తీసుకున్న ఫామ్ లో చూసినారు కదా, దీనికంటే కూడా కొంచెం చిన్నగానే ఉంది. ఇదే దీనికంటే కొంచెం పెద్ద ఉంది మమ్మీ. వాళ్ళు బ్రీడింగ్ చేసేది కూడా పెద్ద పెద్దవి కూడా దానికంటే కొంచెం నా పెద్ద దాంట్లో పెట్టారు. అవును, కాబట్టి మనకి ఇది మస్తు వాటికి. ఫామ్ లో అసలు అంత ఎడలిపోయింది లేదా మన చాలా పెద్ద ఉంది, చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు మంచిగా బేఫికల్ వీటికి చూడండి ఎంత బాగున్నాయి. అసలు ముద్దుగా పడుకున్నాయి, తిన్నాయి కడుపు నిండా. ఇంకా వీటికి టెన్షన్ లేదా మంచిగా పండినాయి నేను అన్ని. వీటిలో ఉండిపోతే ఒకవేళ బాత్రూమ్ అయినా కూడా కిందికి వచ్చేస్తుంది, మనం అది ఊసేయచ్చు. అయితే కొంతమంది నేను మొన్న ర్యాబిట్స్ పెట్టినంటే ఫామ్ ది అవి కూడా తింటారా అని పెట్టారు. మేము తినడానికి కాదు, ఇగో ఇట్లా పెంచడానికి. మన ఫామ్ లో అన్ని ఉండాలి, అన్ని పెంచాలి, అన్ని ప్రాణుల్ని అని చెప్పి మేము నాన్ వెజ్ తింటాం. మరి మేము తినాలనుకుంటే ఎంతదైనా కొనుక్కొని తింటాము, కానీ పెంచే వాటి దగ్గర మేము అట్లా చూడము. అయినా మేము ర్యాబిట్స్ ఇంతవరకు తినలే. క్యూట్ గా కనిపించేది. ఇంకా చికెన్ అసలు చిన్నప్పటి నుంచి మనకు పెద్దవాళ్ళు పెట్టిందా అది అలవాటు. ఆ కంజు కూడా మేము ఏదో ఒక్కసారి అందరు తింటారు కానీ ఒకసారి ట్రై చేసినాం కానీ అది వాళ్ళు తెచ్చింది. కంజుని అది తెచ్చినాం, అది ఛాలెంజ్ కోసం. మనసురాబాద్ లో మొత్తం పెట్టే అమ్ముతున్నారు. వాటికి కూడా పిట్టలు పట్టుకొని తిన్నారా అని పెట్టారు. 5 స్టార్ హోటల్ కూడా ఉంటది కంజు, కంజు పిట్ట, రాబిట్ కూడా ఉంటది. ఇప్పుడు అలా ఏది కృతంగా లేదా? అదేమన్నా నేరమా మమ్మీ? లేదంటే అంతా తినేవాళ్ళే అంతా. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో పోర్కు కూడా దొరుకుతుంది మమ్మీ. పోర్క్ అంటే పంది, అవి ఇట్లా ఉంటాయి. కూడా తింటారు, తినేవాళ్ళు తింటారు. మరి దాంట్లో తినేవాళ్ళు తింటారు, అన్ని రకాలు తింటుంటారు. చూడండి మా వాడైతే మస్తు తయారు చేసిండు. ఇవి హ్యాపీగా కత్తెర ఉన్నాయి. అమ్మా చేయను ఇట్లేవలే. ఇవి అది ఎంతసేపు పట్టింది అనుకున్నా మమ్మీ. మరి ఎక్స్ట్రా ఉంటే గలీజుకుంటారు ఇలా, అందుకే ఇంకా నీట్గా చేసేసిన ఇదంతా. అబ్బా ఇన్ని కటింగ్లు చేసినావు నాన్న, ఇంత పెద్దది కట్ రౌండ్ అప్ మొత్తం మమ్మీ, రౌండ్ అప్ అంతా కట్ చేసిన కత్తెరతో. నీకు చేతులు మొత్తం పోయింటాయి. ఇగో ఇది ఇప్పుడు లుక్ బాగుంది కదా మమ్మీ, ఎక్స్ట్రా ఏం లేకుండా మంచిగా ఉంటది. ఇట్లా తగులుకుంటా ఉంటే బాగుంటది మళ్ళీ. ఇప్పుడు బాగా వాటికి ఇప్పుడు వీటిని మనం అటుపక్కకు జరిపేయచ్చు, ఎటు అటు జరుపుకోవచ్చు. మీతో ఇంకా కోల్డ్ వేసేయచ్చు, లేదా సెంటర్ లో దాన్ని పెట్టేసి కోల్డ్ వేసేసిన అవి చుట్టూ ఉంటాయి. అవును, ఇక్కడ ఒక డోర్ ఆడ పెట్టేసినాం కదా నా డోర్. ఇప్పుడు ఇలా వేసేయచ్చు కోల్డ్, వేసేయచ్చు అమ్మే. ఇప్పుడు ఆ పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా అమ్మే, అవి తెచ్చి వేసేయచ్చు. అయితే ఇప్పుడు మా రాముడు ఇదంతా సిమెంట్ మాలంతా కలిపి వేస్తుంది చుట్టూరు. ఇప్పుడు ఈ బ్లాక్ లో మనం ఓన్లీ ఈ బ్లాక్ వరకు లోపల మొత్తం ఇట్లా చిన్న పిల్లలు వేసేస్తున్నాం కాబట్టి ఇది సిమెంట్ తో మంచిగా ఇట్లా చేసి లోపల కింద కూడా వేస్తుందా. వీడి వరకు అయితే చుట్టూ అయితే వేస్తున్నాం మీ బార్డర్ బాగా. వాటికి నేచురల్ గా ఉండాలి, దానికోసం వేసిందా. అయితే మన దగ్గర సిమెంట్ అన్ని స్టాకే ఉంటాయి, డస్ట్ కానీ సిమెంట్ కానీ అన్ని. ఇంకా అప్పటికప్పుడు ఇట్లా వేసేస్తుండు. ఇవైతే మంచిగా వీటికైతే సెట్ అయిపోయింది. ఇట్లా అన్నీ చూడండి ఎన్ని సామాన్లు, ఎన్ని ఐటమ్లు ఎక్కడ. అబ్బా అంతా ఊరు వాతావరణం, ఊర్లో ఉన్నట్టుంది. కోడి పిల్లలు మంచిగా పడుకొని. ఇప్పుడు కోడి పిల్లల్ని తీసేస్తాం, మనకి జాలి ఒకటి ఎక్స్ట్రా ఉండిపోతుంది అట్లా. అది కూడా మనం తయారు చేసుకుందే. ఇవన్నీ మనకి తెలియంది ఏం లేదు, ఇంకా చేసుకుంటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి చేసేది. ఇవైతే పందులతో సమానమే. చెత్త చేసి ఎప్పుడు పోయి నీళ్ళ కాడనే ఆ నీళ్లు తాగుడు, అవన్నిటికీ 3 వారం వస్తాయి ఆ నీళ్లు. దీనికి ఒక రోజు వస్తుంది తాగుడు పండుడు. ఇక మనం దానా కూడా ఒక్కొక్క బ్యాగ్ తెచ్చిపెట్టినాం. ఇట్లా ర్యాబిట్స్ కి సపరేట్, కోళ్ళకి సపరేట్, వాటికి సపరేట్. అంటే ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు అక్కడ కనిపిస్తుంది చూసిరా మన ల్యాండ్ లో ఒక్కొక్క గెస్ట్ వచ్చింది ఈ రోజు. మొత్తం ల్యాండ్ అంతా చెకింగ్ చేస్తుంది. అది ఇక్కడికి వచ్చినప్పుడు చూపిద్దాం. అయితే అది ఇక్కడే రోడ్డు మీద ఉంటే ఏమైంది, ఒకటి కారు గుద్ది చచ్చిపోయిందంట. అక్కడ వాచ్మెన్ మన ప్లాట్ ఉంది అక్కడ అతను చెప్పిండు, అమ్మాయి 3 ముచ్చటగా భలే ఉండే తెల్లగా ఇట్లా ముద్దుగా.
అయితే ఏమైంది 3 ఉండే కదా ఏమైంది అని అంటే ఒకటి చచ్చిపోయింది అన్నాడు. అరే పాపం ఈ 2 తీసుకుపోయి మళ్ళీ ల్యాండ్ లాద్దాం, ఎట్లాగో నేను వచ్చినప్పుడు డే బై డే వండుతుంటా తింటుంటా ఇంత పడేస్తుంటా, మంచిగా తింటది తొక్కలంతా. వాటికి ఆ రోడ్ లో ఉన్నా కూడా ఎవడు పెట్టేటోడు ఉండడు. ఎవరు పెడుతున్నాను అసలు తెలియదు. కొంతమంది దీనికి కూడా పెడతారు మమ్మీ, తీసుకొని మీ ల్యాండ్ వేసి దాన్ని బంధించిరు, అది చేసిరు ఇది చేసిరు అన్నట్టు ఇట్లా అంటారు. అవి రోడ్ లో ఉన్న వాటికి కనీసం ఒక బిస్కెట్ ముక్క కూడా ఎవరు వేయరు. అలాంటి వాటిని మనం తీసుకొచ్చి అవును మమ్మీ, అలాంటి వాటిని మేము తీసుకొచ్చి బ్రెడ్ ప్యాకెట్ వేసి వేస్తుంటేనే ఆయన అన్నాడు 3 ఉండే కదా అంటే ఒకటి చచ్చిపోయిందని. అరే మాకు బాధ అనిపించింది, అరే చచ్చిపోయిందా సరేలే మన ల్యాండ్ లేద్దాం, ఇంతగానో ఉంది పోయినప్పుడల్లా ఫుడ్ పెడతానే ఉంటాము, వాచ్మెన్ అంటే వాచ్మెన్ పెట్టుకుంటుంటాడు మంచిగా ఉంటారులే బతుకుతాయి, వాటికి ఇంకా హ్యాపీగా మనం లైఫ్ ఇచ్చినట్టు తీసుకొని బంధించినట్టు ఏదైనా ఆ రోడ్. కొంతమంది పెట్టేవాళ్ళు మమ్మీ, వాళ్ళకి ఇంకేం పెట్టాలో తెలియదు, ఏదో ఒకటి పెట్టాలన్నట్టు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం మైండ్ ఖరాబ్ అవుతుంది. మనం మంచిగా వాటికి లైఫ్ ఇచ్చినట్టే, ఇంకా మన ల్యాండ్ లో చల్లగా ఇంకో ఇలాంటి హెల్ప్ చేసిన మనం లైఫ్ ఇచ్చిన అది వాటికి తెలవాలి దేవుడికి తెలవాలి. ఇంకా బయట అందరినీ మనం పట్టించుకున్నామంటే ఇంకంతే ఇంకా నేను అలాంటి వాటి గురించి స్పందించడమే బంద్ చేస్తా. ఎందుకంటే మరీ ఊరికి అంటుంటే ఎవరు అంటుండే ఇట్లా నువ్వు ప్రతిదానికి స్పందిస్తున్నావు అమ్మా అని, మనం ఊరికే ఉండే కొద్దీ ఇట్లా అంటుంటే ఒక్కోసారి మనకు బాధ అనిపిస్తుంది అనాలని చెప్పి, ఇంకా అది కూడా అనడం బేకార్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గాడిద స్టోరీ లాగా ఇక అనేవాళ్ళు ఉండే ఉంటారు, ఇంకా అది వాళ్ళ తృప్తి వాళ్ళ మనశ్శాంతి అట్లా బతకని. అయితే మనం 2 తెద్దాం అనుకుంటే ఒకటి దొరికింది ఇంకొకటి అయితే దొరకలేదు. మన ల్యాండ్ లో చిలుకల సౌండ్ చూసినావా? ఉన్నాయినా చిలుకలు తింటున్నాయి, అవి చిలుకలు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, పైన కనిపిస్తలేవు కానీ అరుపులు వినబడుతున్నాయి. అయితే చాలా మంది అదేంటిది బోటి బిర్యానీ చేసి ఛాలెంజ్ చేయమని చెప్పి చెప్తున్నారు. ఒక అమ్మాయి అయితే కంటిన్యూ ఒక 20 మెసేజ్లు 20 కామెంట్లన్నా పెట్టుండొచ్చు నా ఛానల్లో, నా కొడుకు ఛానల్లో ఇట్లా. అయితే ఈ రోజు నేను అదే బోటి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ రోజు మన గెస్ట్ వచ్చింది కదా, బ్రెడ్ ప్యాకెట్ తిని అట్లా ఒక రౌండ్ ఇందాకే 2 బోటి సప్పలు కూడా తిన్నది మంచిగా, కడుపు నిండా తిని మన ల్యాండ్ అంతా చూసుకొని మన ల్యాండ్ కి దాని సామ్రాజ్యాన్ని చూసుకొని దాని పేరు అయితే రాజు అని పెట్టినాము. రాణి కూడా ఉంది, ఆడ మగ. మనకి 2 సేమ్ కవల పిల్లలు లాగానే ఉన్నాయి. పోయేటప్పుడు మళ్ళీ చూస్తాం, వచ్చినప్పుడు దొరకలేదు, పోయేటప్పుడు రాణి కొంచెం రాణి కదా, రాణి మన ఇక్కడికి వచ్చి రాణి అవ్వాలంటే అది మనకు దొరుకుతుంది. ఆ ప్రాప్తం రాణి అయ్యే ప్రాప్తం దానికి ఉంది అంటే దొరుకుతుంది, లేదు అంటే రాజు ఒక్కడే ఇందులో రాజ్యం వెళ్ళాల్సిందే. అది మన దగ్గర ఉన్న మూగజీవాలన్నిటికీ అదే రాజయ్, అన్నిటిని కాపాడుకుంటా వాటితో పాటు కలిసి మెలిసి ఆనందంగా. అయితే మా రాజుగారి కోసం ఇంకో పోటీ చేస్తుంటే పోటీలోంచి కొన్ని ముక్కలు తీసి ఇగో ఉడికించి పెట్టినా, ఎందుకంటే పచ్చివే వేస్తే తింటే మళ్ళా కడుపు నొప్పి లేవగల అని. మన రాజుగాడు కలుతుందమ్మ, రాజుగాడి పేరు ఎట్లా సెట్ అయిందో చూసిరా, ఇగో ఇట్లుంటది మన దగ్గరకు వస్తే. ఆడుంటే రోడ్లో తిండి పెట్టేటోళ్ళు కూడా లేరు. సో ఇక్కడ పోస్తానా కళ్ళైతుంది చూసినావా ఉన్నాయి. అది కింద ఎక్కడో ఆగి తింటున్నాయి మమ్మీ, జాంకాయలు తింటున్నట్టు. అగా చూసిరా, ఇదేమో మన రాజుగాడి కోసం పెట్టినా, ఇది నేను వండుకునే వరకు చల్లగా అవుతుంది. ఆడ వాసన వసిగట్టి వచ్చి కవర్ ఇచ్చేస్తాడు, వచ్చినప్పుడు చూపిద్దాం అంతే. ఇది కడిగి అది వేసి పొయ్యి మీద పెడతా కాసేపు. చూసిరా మన లిల్లీ పూలు వచ్చేసినాయి. వెంకటేశ్వర స్వామికి అయితే ఇవి దండలు నాన్న, దండల్లో అదే మమ్మీ డామినేట్ చేస్తారు. ఎందుకంటే వేస్తారు ఈ దండలు ఏమొస్తుంటాయి. అసలు చిన్నప్పుడు అవి అల్లుకొని పెట్టుకుంటే బొరువు తెలుసా, అవి జుట్టుకి బొరువు ఆ పూలు, కానీ మస్తు ఇష్టం ఉంటుండే. అయితే పచ్చిమిరపకాయలు నర్సరీలో ఒక పూల చెట్టు చూసినా, ఒకటే చెట్టుకి 3 రకాల అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో వస్తున్నాయి. అది బాగా నచ్చింది, వాటికి కాయలు కాస్తే అవి తెంపుకున్నా. ఇంకా అది ఊరికే ట్రయల్. పచ్చిమిరపకాయలు ఇవేమో బాగా పొడుగు వచ్చినాయి మమ్మీ. ఒక కాయ ఉంచకపోయినామా అట్లా విత్తనాలకా? ఇప్పుడు ఇవి విత్తనాలు ఇట్లా చల్లేస్తే వచ్చేస్తాయి. ఇవి ఉన్నాయిలే నాన్న, అవే పడిపోయి వచ్చేస్తాయి. ఇగో ఇవి ఉన్నాయి, ఇంకా కాయలైనా ఇగో 5 దింపిన, ఇంకా ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇంకా పూతుంది. ఇగో ఇవి మొన్న పెట్టింది ఇట్లా వాడినట్టుంది, ఎట్లా వస్తుంది చూడాలి. టైం పడుతుంది, కొమ్మ కదా పెట్టింది. అగో
ఎంత కింది నుంచి పోతున్నాయి. అవి రామచిలుకలని వాటికైనా తెలుసా అమ్మాయి? తెలియదా ఆమె? వాటికి ఎట్లా తెలుస్తుంది ఆమె? అవి ఏంటి? అవునా, చూసిరా మన చెట్లో పచ్చిమిరకాయలు, మన చెట్లో కరివేపాకు ఇది. అది ఇంటి నుంచి తెచ్చినాడన్నా. మన చెట్లో తెంపలే, మొన్న అవి చివర్లో దించినా కదా, ఇగో మంచిగా ఎట్లా వచ్చింది, బాగా వస్తుంది, కొమ్మలు వచ్చేసినాయి. ఇన్ని రోజుల తర్వాత కింద దించుతా ఉన్నాం మనం. తెలుసు నాకు తలకాయలు దించాలి, ఏవో ఇక కొంచెం పెరిగినా దించుతా అనుకున్నా కానీ మన వాళ్ళు ఎవరో చెప్పిన ఈ బోటి పొయ్యి మీద పెడతాను ఫస్ట్, తర్వాత కట్ చేసుకునే లోపల అట్లే పెట్టకపోయినా మమ్మీ, అట్లే దీంతో. అయితే బోటి క్లీనింగ్ గా తలనొప్పండి. ఆల్రెడీ వేడి నీళ్ళు పోసి అంతా కడిగినా ఎగిరిపోయింది అది. అయితే ఇప్పుడు అదంతా కడిగినాక మళ్ళీ ఉప్పు పోసి పేసి పెట్టిన జరసేపు, ఎందుకంటే అలా ఏమన్నా ఉన్నా అదంతా పోవాలని చెప్పి. ఇది ఎన్నిసార్లు కడిగినా తృప్తే తీరదు అసలు, భయమే ఉంటుంది. అందుకే బోటి మాత్రం నా స్వయాన నా స్వహస్తాలతో కడుక్కుంటే తప్ప తినదు. నేను బోటి ఎక్కడ తినా, నేను వండుకున్నాను తప్ప. నాకు ఎంత ఇష్టం మళ్ళీ బోటి అంటే, మీకు తెలుసు కదా ఎంత ఇష్టమో. నేను నా బిడ్డింట్లో తింటా, ఆడ కూడా చూసి చెప్పి మ్యాక్సిమం అక్కడ కూడా నేనే కడుగుతా, లేకపోతే నేను తినను. ఇంకా ఎక్కడ పోయినా చుట్టాల ఫంక్షన్లలో బోటి అనేది ముట్ట, మిగతా అన్ని తింటా. ఇక అంత ఇష్టం ఉన్నా కూడా కొన్నిటికి మనకు దరియా చూడండి. ఫస్ట్ వేడి నీళ్ళు పోసి మంచిగా ఇదంతా కూడా పొట్టు తీసేసి మొత్తం ఫ్రెష్గా చేసి, ఇంకొకటి ఏంటంటేనా ఇది తెల్లగా కొన్ని తెల్లగా ఉంటాయి, మస్తుంటాయి. అవి ఇంత కడగన అవసరం లేదు, నల్లగా ఉండేటివైతే తీసేసేయాలి. జల్లి గిన్నెలు ఉంటే అందులో వేసి ఉంటే అన్నీ పోతుంటాయి. ఇక్కడ మనకు జల్లి గిన్నె లేక తిప్పలిగా. అంతే, తలలాడే తెలుపు కోసం వాడండి కృష్ణవేణి హ్యాండ్స్ని, కృష్ణవేణి టిప్స్ని. అయితే హ్యాండ్స్ అదే హ్యాండ్స్ అని కాదు, హ్యాండ్స్ అంటే ఆ హ్యాండ్స్ తో చేసేటి మన ఇంట్లోనే ఓన్లీ ఇంటికి పరిమితం. ఏడేడన్నా కింద పడ్డామనుకో ఇక వాటిని తట్టుకోలేము మనం. ఇది పెట్టేస్తున్నా అండి, ఇది ఉడికిస్తాం ఫస్ట్, ఎందుకంటే ఇది ఉడకాలి బాగా. ఇదైతే పొయ్యి మీద పెట్టినా అండి, ఫస్ట్ ఇది ఉడికితే తర్వాత కొన్ని నీళ్ళు కూడా పోద్దాం ఎగిరేటట్టు. ఇక్కడికి వస్తే మనకి సవలతులు సరిగా ఉండవు. ఇదే వచ్చింది మనకి తలనొప్పి. కొంచెం ఉప్పు, ఇక్కడికి ఇంకా గిబ్బాలు తెచ్చి పెట్టాలి. పసుపు ఆల్రెడీ వేసిన, పసుపు చాలానే ఉంది కాబట్టి కొంచెం లవంగాలు, కొద్దిగా ఆకు, చెక్క, ఇలాచి అవి వేస్తే ఆ ఫ్లేవరే వేరు. అట్లా పెట్టేసి దానికి మూత పెట్టాను. అంతే, ఇది కట్ చేసుకునే వరకు ఇక అది ఉడుకుతుంటుంది. కట్టెలు కూడా మంచిగా దొట్టి కర్రలు పెట్టినాయి ఈరోజు, తోకడాలు గేడకాలు పెట్టకుండా. బొగాన్ చూడండి పెద్ద తెచ్చిన. అయితే ఇలాంటి బొగాన్లు చాలానే ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే పెద్దగా వంట చాలా చేసి ఇట్లా డిస్ట్రిబ్యూట్ కూడా చేద్దాం అనుకున్నా కదా. కాకపోతే నాకు ఒక ఆడామె హెల్పర్గా ఉంటే ఇక్కడ మనకు మంచిగా ఉంటుంది.
ఏదైనా చేయడానికి కానీ ఇట్లా అంటే ఎప్పుడు చేయకపోయినా వీలున్నప్పుడైనా అప్పుడప్పుడు ఇట్లా వండి అక్కడక్కడ ఇట్లా పెడదామని. ఇంకోటి ఏంటంటే అండి, రోడ్ల మీద బిచ్చగాలు ఉంటే మొన్న మేము సిటీకి వెళ్తుంటే కొత్తపేటలో ఉండే ఒక అబ్బాయి ఎట్లుండేదన్న వాడు మొత్తం ఘోరంగా ఉంటే వస్తావు ఆశ్రమానికి దించన మంచిగా షెల్టర్ ఇచ్చి ఫుడ్ అది పెడతారు అంటే వద్దు వద్దు అని పోతూనే ఉన్నాడు. వాళ్ళకి బయటే హ్యాపీగా డబ్బులు ఇవ్వంటుండు. ఇంకోటి మనం పెడదామని పోతేనా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఇంకోటి ఎవరన్నా ఇట్లా పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వచ్చి తీసుకోమంటే తీసుకోరు. ఇక మనం వెతుక్కుంటూ పోయి పెట్టాలి. మనం ఎడన్నా ఒక సత్రం లాగా అంటే ఎడన్నా ఇట్లా పెట్టేస్తే వాళ్ళు వండి పెడుతుంటే పోయేటోళ్ళు వచ్చే వాళ్ళు ఇట్లా తింటుంటే అది మంచిగా అంటే ఏదన్నా ఇట్లా. అంతేగాని మనం వండుకొని తీసుకుపోయి పంచాలంటే ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి ఉండరు, వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఎట్లుంటదంటే మనకు ఏదో మన కర్మ మనం పోయి తీర్చుకోవాలి అప్పన్నట్టు ఉరుకులాటే ఉంటుంది. సో మనకి ఎవరైతే మనకు అందుబాటులో ఇట్లుంటారో, ఇప్పుడు నేనున్నా అండి, నేను ఇది ఉంది, ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అమ్మ ఇట్లా 5వ 10వ అడగడము, ఏదైనా హెల్ప్ దాన్ని పోతుంటే ఇట్లా పిచ్చోళ్ళు ఉంటే వాళ్ళని క్లీన్ చేసి నేను ఆశ్రమాలకు పంపడము, వాళ్ళు ఇష్టపడితే ఎక్కడైనా ఉంటారా అంటే ఉంటా అంటే వాళ్ళని దించడము, ఇలాంటివి నేను చాలా చేసిన. అనాథ శవాలు ఎక్కడైనా చనిపోయింటే వాళ్ళు ఎత్తుకుపోతుంటారు కదా, మున్సిపల్ వాళ్ళు ఎత్తుకుపోతుంటే అంత్యక్రియలకు అని చెప్పి ఒక 5,000 ఇట్లా చేతిలో పెట్టడము. అంటే ఎవరన్నా ఇట్లనే మనం చేస్తుంటే నాకు బాగా కాల్సి వస్తుండే ఆ మధ్యలో 10 years బ్యాక్, 10 years అయిందిలే. అట్లా వస్తుంటే అక్కడక్కడ ఇట్లా వస్తుంటే ఇట్లా వేయడము, ఎంతో కొంత నా చేతిలో ఒక 500 కూడా ఎత్తి ఇట్లా పెట్టడము, నా చేతిలో 1000 ఉంటే 1000 అంటే ఎంత ఉంటే అంత. నేను ఇప్పుడు ఒకరోజు మున్సిపల్ ఆఫీస్కి ఏదో పని మీద పోయినా, అయితే అక్కడ నీళ్లు పెట్టలేరు, మొత్తం ఏదో ఉంది ఆ రోజు అప్లికేషన్ చేసుకోవడము, పక్క ఊర్ల నుంచి అందరూ వచ్చిర్రు. ఫుల్ ఎండాకాలం అండి, సమ్మరు, నీళ్లు దాహం నోరు పిడిచగట్టుకుపోతుంది. అసలు నాకే దాహమై నేను నీళ్లు పట్టుకొచ్చుకొని తాగితే చూస్తే ఎట్లున్నారు పిల్లలు పెద్దవాళ్ళై. నాకు అప్పుడు అనిపించింది, ఇంక వెంటనే పంపించేసి ఇంత పెద్ద బాక్స్ వాటర్ బాటిల్స్ తెప్పించి 100-200 ఎంత ఉండేటివి తెప్పించి అప్పటికప్పుడు వాటర్ బాటిల్స్ ఇచ్చిన. ఎంత తీసుకొని ఇట్లా ఆర్తిగా ఏది అగడబడ్డట్టు, అబ్బా సాలరా నాయనా దొరికినాయి అన్నట్టు అంతా తాగిరు. అంటే నేను చేసేది ఏంటంటే ఆడ పెద్ద నేను లక్షలు పెట్టలే, కోట్లు పెట్టలే, 1000 రూపాయలేమో పంపిస్తే 100 బాటిల్లో 200 బాటిల్లో వచ్చినాయి. 100-150 ఎన్నో ఇంత అట్టపెట్టెలు 2, నేను ఆ లెక్క కూడా పెట్టలే. ఇగో ఎన్ని వస్తాయి దీపం డ్రైవర్కి పంపించిన. ఇగో ఆ రోజు అట్లా చేసిన. అట్లా నేను ఏమైనా ఇట్లా చేస్తూ వెళ్తా అండి. ఇంకా కూర్చొని అది పనిగా ఏదో మనకి యూట్యూబ్లో మీకు ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి కదా, నలుగురికి దానాలు చేయొచ్చు కదా అంటే నేను అట్లా అక్కడక్కడ చేసే దానాలు అవి మీకు కనిపించవు. ఏమైనా సరే అట్లా చేస్తూనే ఉంటాం. మాకు గుణం దేవుడు మంచి గుణం ఇచ్చిండు. మాకు తారసపడ్డ ఏవైనా సరే ఇట్లా మా వరకు మేము ఎంత చేయగలుగుతాం అది చేసుకుంటూ వెళ్తా. నేను వెళ్తూ దారిలో వెళ్ళిపోతున్నా కూడా ఎవరన్నా ఎండకు పడుకొని రోడ్డు మీద నిద్రపోతున్నా కూడా లేపి ఏమైంది ఇట్లున్నావు అని చెప్పి పక్కకు లేపడము, తినకపోతే ఫుడ్ తీసి ఇచ్చేళ్ళడము. నేను ఈవెన్ కడపకి మనకు మా అమ్మగారింటికి పోతున్నా కూడా దారిలో ఇట్లా ఆపి మేము ఇట్లా చేస్తుంటాం. ఆపమంటే మా రాముడు అయితే ఒకసారి ఏందే ఇట్లా ఆపమంటే అవి ఆడబడతాడు ఇట్లా అంటాడు. అవన్నీ కూడా నేను చూపెట్టను కదా. నేను చెప్పేది ఏంటంటే మన గుణం మంచిగా ఉండాలి, అది ఆ భగవంతుడు చూడాలి. హనుమానికి తెలుసు నా గుణం ఏందో, మా ఫ్యామిలీ గుణం ఏందో. సో ఆ హనుమయ్య దయ వల్ల ఆయన చూపే మార్గంలో మేము పోతా ఉన్నాము. అయితే ఇగో ఈ దబరకాడికి వస్తే ఇగో ఇంత తెలియంది చూడండి. ఏదైనా మాట్లాడేటప్పుడు పోతానే ఉంటుంది నాది, మొత్తుకుంటా. నేను ఎంత విసిగిస్తానో ఏమో మిమ్మల్ని తెలియదు. అయితే ఇట్లా చేసి పెడదామంటే ఫుడ్ చేసి ప్యాకింగ్ చేసుకుంటాం, అవి తీసుకొని వెతుక్కుంటూ పోయివ్వాలి ఎక్కడికో. అది నేనేమనుకుంటా అంటే నేను ఏం బాకినాయేమో, నేను ఇంత కష్టపడి ఇంత చేసుకొని వెతుక్కుంటూ వెళ్ళాలని. ఇంకోటి ఇప్పుడు నాకు వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చే అంత ఓపిక లేదు. మగపిల్లలు ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు కూడా ఫుడ్ పెట్టి చేస్తే వెతుక్కుంటూ పోయి ఇచ్చే అంత టైం లేదు. మాకేవైతే మాకేవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము ఇట్లా చేస్తుంటాం. ఇప్పుడు స్పెషల్ డేస్ ఉంటాయి ఆశ్రమాల్లో, నేను ఎప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేపిస్తాను. బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, మా పిల్లలది కానీ, ఇట్లా అన్నిటికీ స్పెషల్ అకేషన్స్కి నేను ఒక 100 మంది 150 మందికి ఇట్లా ఫుడ్, ఇంకా టెంపుల్స్ దగ్గర ఇట్లా నేను చాలా ఇస్తానే ఉన్నా. అట్లా తీసుకునే వాళ్ళందరికీ కూడా తెలుసు నేను ఎక్కడెక్కడ ఎంత ఇస్తా ఏంటి అనేది. అదే అండి విషయము.
సేవా కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా చేస్తాము. అది మా మనసాక్షి తెలుసు, మా తెలుసు. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మా విషయానికి వస్తా చెప్తా. నాన్న చాకేది నాన్న ఉంది నన్ను ఎన్ని. అయితే ఆ బోటి ఉడికే వరకు ఇగో ఇవి కట్ చేస్తూ నేను మీతో మాట్లాడతా అండి. అయితే ఫస్ట్ మనకి ల్యాండ్లో వర్కర్ కావాలన్నప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత మనకు వర్కర్ దొరకగానే నేను డిలీట్ చేసేసిన వీడియో. ఎందుకంటే నాకు చాలా కుప్పలు కాల్స్ అయితే అమ్మ నేను వస్తామ్మా అని ఎంతమంది. కాకపోతే నేను ఫస్ట్ చెప్పేసిన కదా, ఇంకా అది ఉంచడము పాపం వాళ్ళు ఎవరో చూడటము మళ్ళా చేయడము ఇట్లా ఎందుకు లేని. మహబూబ్ నగర్ నుంచి అమ్మ నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను వస్తామ్మా, నేను ఆన్నే ఉంటా, నేను మా ఆయన మేము ఆన్నే ఉంటాము, అక్కడ ఏదన్నా స్కూల్ ఉంటే చూపెట్టండి, నా పిల్లల్ని ఆడేసుకుంటా, నేను ఆన్నే ఉంటా అని చెప్పిండ్రు ఒక ఫ్యామిలీ. కానీ అప్పటికే నేను ఇప్పుడున్న వాచ్మెన్కి నేను చెప్పేసిన కాబట్టి ఇక నేను వదిలేమ్మా తర్వాత చూస్తాలే అన్నా. కానీ ఆ నెంబర్లు ఏవి కూడా నా దగ్గర లేవు. ఇంకోటి సూర్యాపేట నుంచి ఫోన్ చేసిరు, ఇంకా ఆంధ్ర నుంచి చేసిరు. ఆంధ్ర నుంచి ఒక ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు, మేమిద్దరం ఉంటాం. కాకపోతే వాళ్ళు 45 to 50 ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అనమాట. పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయంట. ఇక ఏ బాధ్యత లేదు, ఇంట్లో ఊర్లో ఉన్నాము మేము, కూలీ నాలికి ఇట్లా పోయి ఇట్లా ఉండడమే. అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరంతలాళ్ళు ఉంటున్నారు, మేము ఆడొచ్చి ఉంటామా, మాకు తోట పని అదంతా మంచిగా వచ్చు, మేము మంచిగా చేసుకుంటూ మంచిగా ఆడ ఉంటాము అని చెప్పి అన్నారు. నేను అమ్మవారి కాడ అది వీడియోలు పెడుతుంటా కదా, ఆ వీడియో చూసి వాళ్ళ బిడ్డనో ఏమో చూసి చెప్పిందంట. ఇట్లా చెప్తే నేను అక్కడ పెండ వేసుకుంటా, నేను మంచిగా ఉంటా, అక్కడంతా ఇట్లా చూసుకుంటా అని చెప్పి అప్పుడు చెప్పినుండే. ఇంకా ఎవరబ్బా ఇంకా ఇక్కడిక్కడ కూడా అడుగుతుండే. కానీ అయితే చాలా మంది మన పక్కన విలేజ్లో కూడా అడిగినుండే, పక్కన జలాల్పూర్లో అడిగినుండే, అక్కడ ఇక్కడ చాలా మంది అడిగినుండే. అయితే నేనేమంటున్నా అంటే ఇట్లనే మన ల్యాండ్లో వాళ్ళకి తోట పని వచ్చుండి తెలుసుండి, నిజానికి మనకు మనుషులకు తక్కువ లేదండి. నేను ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేయని అవసరం లేదు. నాకు చాలా మంది పాత వాళ్ళు అడిగిరు కదా, ఒకవేళ వీడియో చూస్తే నాకు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే చాలా మంది మీరు కారణాలు రీజన్స్ చెప్పి నన్ను చాలా మంది బతిలాడుకోరు అప్పుడు పని కోసం. కొంతమంది అయితే నాకు 16,000 చాలమ్మా, 20,000 కూడా అవసరం లేదు, నేను 16,000కే వస్తా, నేను ఇక్కడ వేరే దగ్గర అంతకే చేస్తున్నా, మాకు ఎక్కువైంది ఈడ అంతా మంచిగా చూస్తా లేరు వీళ్ళు, సో నేను ఇదే డబ్బులకి అడుగొస్తా, మీరు మంచిగా ఉన్నారు అమ్మ అని చెప్పి ఇట్లా. కానీ మాట చెప్పేసిన 4,000 తక్కువ అవుతుందని ఆ మాట పోగొట్టుకోం కదా. సో నేను అప్పుడు చెప్పలేదు. అమ్మ నువ్వు వీడియో చూసినట్లయితే తప్పకుండా కాల్ చేయాలి, నేను ఇక్కడ మన దగ్గరే ఉందరు, మీరు భార్య భర్త మన చేలు చేసుకుంటూ. అయితే పిల్లల్ని కూడా ఇక్కడ విలేజ్లో స్కూల్ వేద్దాం, అట్లనే హై స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, అవన్నీ కూడా నేను చూస్తాను మీ పిల్లలు పెద్దగా అయ్యే వరకు. అయితే స్టోరీ మిగతా విషయానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ నేను మనిషి కావాలని పెట్టినప్పుడు నాకు చాలా కాల్స్ వచ్చినాయి కానీ అక్కడ ఇక్కడ చాలా చాలా దూరం నుంచి. మేము పలానా దగ్గర అనగానే అమ్మ అవునా అయ్యో మేము మిస్ అయిపోతున్నాం, మేము ఇక్కడ అనుకున్నాం అక్కడ అనుకున్నాం అంటే ఏరియాస్ మీ దగ్గర ఉండాలంటే ఎంత మంచిగా అమ్మా, ఎంత అదృష్టం కావాలి, మాకు మస్తు ఇష్టమ్మా అని చెప్పి చాలా మంది. నిజంగా ప్రేమ అండి మాకు హనుమాన్ ఇచ్చిన గిఫ్ట్. అంత మంచిగా మీరు అనుకోవడం, అంత మమ్మల్ని స్వీకరించడం. అయితే అట్లని చాలా ఫీల్ అయ్యారు. మేము దూరం ఉన్నాము, మేము అక్కడికి వచ్చుండలేము, మీరు హైదరాబాద్, మేము మిమ్మల్ని ఇక్కడే రాయలసీమలోనే ఉంటారనుకున్నాము, మేము మీరు ఆంధ్రలో ఉంటాం అనుకున్నాము అని చెప్పి ఇట్లా చాలామంది అడిగారు, చెప్పారు. ఇంకొంతమంది ఏమో మీరు మహబూబ్ నగర్ అనుకున్నాము, కొంతమంది సూర్యాపేట దగ్గర ఏదో సూర్యాపేట కాదు గజ్వేలు ఇట్లా అనుకున్నాము, ఇట్లా చాలా మంది అన్నారండి. అయితే అట్లా కాల్స్ వచ్చిన దాంట్లో కోటయ్య వాళ్ళ కాల్ ఫస్ట్ వాళ్ళ వైఫ్ చేసి ఇక అమ్మ ఇట్లా మాకు పని కావాలి మేడం అని చెప్పింది. చెప్తే ఇట్లా అప్పటికే మాకు వేరే వాళ్ళు వస్తామని ఉండే. మేము గుడ్లు తెచ్చి మేము గుడ్లు తెచ్చుకునే ఫామ్లో, మా కోళ్ళ ఫామ్లో ఉండే వాళ్ళకి అక్కడ కోళ్ళు కొన్ని తగ్గినాయి. అంటే మోళ్ళి దేనికో పెట్టిస్తారు కదా, పెద్దగా అయిపోయినాక తీసేసి మళ్ళీ చిన్నవి వేస్తారు కదా, అట్లాంటప్పుడు 2 జతలు చాలు, 3 జతలు మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఇవి పెద్దవి తీసేసినాం కదా, సో మనుషులుగా 2 వద్దు అని చెప్పి పంపించేస్తుండే. అయితే వాళ్ళిద్దరూ మీ దగ్గరకు వచ్చి ఉంటామని అన్నారు. ఇంక మేము ఇటు చెప్పేసినాం కదా, ఇన్ని అవకాశాలు చూడండి, ఇంతమందిని బతిలాడుకొని తక్కువైనా పర్వాలే అని
ఫామ్లలో కూడా 18,000 ఇస్తాం పేరుకి. మా వాళ్ళందరూ కూడా 18,000 ఇస్తారు. ఇప్పుడు మేము ఎగ్స్ తెచ్చే దగ్గర అంతటా కూడా పేరుకి 18,000 ఇస్తారు. ఇక మేమేమనుకున్నాం, పేరుకి 20,000 ఇద్దాము అని అనుకున్నాం. అనుకొని ఇక చెప్తే ఇక వీళ్ళందరూ వస్తారు కదా, ఇంకా మా రాముడు ఏమన్నాడు, వీళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు కదా, వీళ్ళనే పెట్టుకుందాంలే అన్నాడు ఫామ్లో ఉండే వాళ్ళని. ఇక నేనేమన్నా, లేదు రాముడు నేను చెప్పేసిన మాట చెప్పేసిన ఇట్లా అంటే, ఇంకా కోటయ్య ఫోన్ చేసి ఇక మేడం గారు నాకు యాక్సిడెంట్ అయింది, నాకు కాళ్ళు రాడ్డేసిర్రు, సో నేనేం పని చేయలేకపోతున్నా, అసలు ఇంట్లో నడుస్తలేదు, కూలికి అదంతా కూడా ఇట్లా వెళ్ళలేకపోతున్నా, నేను ఆడైతే మంచిగా ల్యాండ్లో వచ్చి ఇట్లుంటా, నాకు వంటలు కూడా చేస్తుంది, మీరు వంటలది అది చేస్తుంటారు కదా, నేను వంట కూడా వండి పెడతా మంచిగా అంటే, అప్పుడు ఇక అదేంటిది మా మా భార్య నేను ఇద్దరం వస్తాము, మా పిల్లలు ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th అయిపోగానే కాలేజీలో వేసేసి మా అమ్మ ఉంది చూసుకుంటుంటుంది, కాలేజీలో వేసేసి ఇక వస్తాము, లేదా హైదరాబాద్లో హాస్టల్లో మా అమ్మాయిని ఆడేసుకొని అబ్బాయిని ఆడేసుకొని ఇట్లా వస్తాము, ఈ నెల మాత్రం నేను అక్కడ ఉంటా అని చెప్పి జనవరి ఎండింగ్లో చెప్పిండు. ఇంకా మార్చిలో ఉంటాయి కదా 10th ఎగ్జామ్స్. సరేలే ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇంకా అమ్మ లేకుండా ఇద్దరు వస్తే ఎట్లా ఇబ్బంది కదా ఎగ్జామ్స్ అప్పుడు అని చెప్పేసి నేను కూడా ఇంకా సరేలే అని చెప్పి అనుకున్నా. ఇక అనుకొని అంతా ఎంత చెప్పి, అసలు మీరు నేను ఎట్లా చేస్తా చూడండి మేడం గారు, మీరు అసలు ఎట్లా అని చెప్పి ఎంత బతిలాడుకున్నాడు. అయ్యో పిల్లలు ఉన్నారంటున్నాడు, ఎగ్జామ్స్ అంటుండు, తిండికి కూడా మస్తు ఇబ్బంది అయింది అది ఇది అని చెప్పి. ఇప్పటికి మొన్నటికి కూడా అంటుండే, అన్నం పెట్టిరు మిమ్మల్ని మర్చిపోనని, మన లాస్ట్ వీడియోలో కూడా నేను పెట్టినా కదా, అది మీరు చూసిరు కదా. అయితే ఇక సరేలే ఇంక వచ్చేసి రేపే అని చెప్పి ఇంకా మా రాముడికి చెప్పి ఫామ్లో ఉండే వాళ్ళని వీళ్ళని ఏం వద్దని చెప్పి నేను ఇక పిలిపించిన అండి. నెక్స్ట్ డేనే హైదరాబాద్ మాకు తెలియదంటే ఏం పర్వాలే, నువ్వు బస్సు ఎక్కి పలానా దగ్గర దిగగానే ఆటో బుక్ చేస్తాడు మా బాబు, వచ్చేద్దు అని చెప్పి ఇక బస్సు ఎక్కగానే ఇక్కడ దిగగానే అక్కడి నుంచి ఆటో బుక్ చేసి మా ఇంటికి ఆటో బుక్ చేసి పిలిపించుకొని ఎట్లా వచ్చిండు తెలుసా, చిన్న బ్యాగ్, ఒక బట్ట, ఒక లుంగి, ఒక షర్ట్ వేసుకుండు, ఒకటి వస్తే తెచ్చుకుండు, ఒకటో రెండు షర్ట్లు అవేవో అన్నీ చినిగిపోయి పాతగా ఇట్లా మరీ దీనంగా అసలు పరిస్థితి వచ్చిండు. ఇవి వస్తే ఇంట్లో నేను ఇక పచ్చళ్ళ గిచ్చళ్ళు ఇట్లా అవి కావాలి ఇవి కావాలంటే కొన్ని కావాలన్నట్టు ఇచ్చిన, వద్దనే వదిలేసిన. ఇంకా రైస్ కుక్కరు, కొన్ని గిన్నెలు వండుకోవడానికి అవి ఇవి తీసుకొని అన్ని కార్లో పెట్టుకొని వస్తూ కొత్తగూడ చౌరస్తా దగ్గర 10 కిలోలు బియ్యము, నూనె ప్యాకెటు, ఉప్పు, పప్పు, కారము, కందిపప్పు, అవి ఇవి ఇక మనకు వంటకు కావాల్సిన సామాన్లు, ఇంటి నుంచి బాసాన్లు, అట్లనే వస్తూ ఇక్కడ చౌరస్తా కాడ వంట సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇక ఇక్కడ మళ్ళాండ్లో దించి ఇక వెంటనే రూమ్ వేపిద్దామని అనుకుంటా ఉన్నాం. ఇంక వెంటనే వాళ్ళని పిలిచి వెంటనే అయిపోవాలని చెప్పేసి ఒక 2 రోజులు 3 రోజులు బయట పండుకుంటూ వచ్చిన తర్వాత, ఆల్రెడీ రూమ్ పని స్టార్ట్ అయినాకనే వచ్చిండో లేకపోతే ఎట్లయిందో, ఒక 4-5 రోజులు బయట అయితే ఆ యాప్ చెట్టు కింద పడుకుంటండి. ఇంకన్నీ తీసుకొచ్చి తెచ్చి దించినాం. అక్కడ దించి ఇంకా మంచం కూడా తీసుకొచ్చినాం. మళ్ళీ కింద పడుకుంటే ఆడ పురుగు పుట్ట అని చెప్పి వెంటనే అది నవార మంచం ఉంటుంది కదా, నవార మంచం ఇంట్లో ఉండే, ఆ నవార మంచం తెచ్చినాము. ఇంకా దోమలు గరుస్తాయేమో అని చెప్పి దోమతెర, ఇంకా బెడ్షీట్లు, దిండ్లు, ఇక అన్నీ ఆయన తెచ్చుకుంది ఏందో, ఒకటి పూల దుప్పట, ఒకటి చిన్న దుప్పట ఏదో తెచ్చుకుంటా గదే. ఆ దుప్పటి ఎన్నే ఉంది ఏంది నాన్న, తీసుకుపోయలేడు, తాగిన మొత్తులో అది కూడా గుర్తులేనట్టుంది. అయితే అగో దుప్పటండి తీసుకొని వస్తే 2 జతల బట్టలు, ఒక దుప్పట తీసుకొస్తే అన్నీ ఇప్పించి, అన్ని సరుకులు గిరుకులు బాసాలు అదే మంచము, ఇక బెడ్షీట్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలి, నేను ఏదైనా కూడా నాకు దాచుకోవడం గీచుకోవడం, ఎందుకంటే నేను ఎట్లా ఉంటే అట్లా మీకు తెలియాలి కదా, రేపు నాకు మనుషులు కావాలి, వాళ్ళకి తెలియాలిగా, చెప్తున్నా అందుకే. అయితే ఇప్పుడు మాదైనా అండి, మా చుట్టాలల్లో పక్కాలల్లో ఎవరు ఏమన్నా ఎట్లన్నా ఏమన్నా నేను అందరికి మంచి చేసిన అండి, నేను అందరికి మంచి చేసిన. వాళ్ళు నా చెడు కోరినా, నా నాశనం కోరినా, ఏం కోరినా వాళ్ళు మళ్ళా తప్పైందని సారీ అడిగితే నేను వెంటనే హెల్ప్ చేసిన.
నాకు దేవుడు పెద్ద గొప్ప గుణం ఇచ్చిండు. నా పిల్లలు ఊరికే అంటారు, అసలు నువ్వేంది మమ్మీ అని. నా పిల్లలే నన్ను అంటారు ఉల్టా, నువ్వు ఎందుకు ఇట్లా ఉంటావని. అయినా కూడా నేను అట్లా అనుకుంటా ఇంతవరకు వచ్చినా నేను అదే దాంతోని అసలు ఎక్కడికి పోయినా అదే నా పిల్లలకి ఆశీర్వాదం అని నేను నమ్ముతా. సో నేను అట్లా వచ్చినా, నేను ఎవరికి చేయమకు కూడా అపకారం చేయలే. బాగా చెప్తా, నేను నా ఏంటిది నేను కడుపు దించుకొని బయటకి ఇట్లా కక్కితే నోట్లోంచి మాటలు బయటకు వస్తే ప్రతి ఒక్కరు అవమానపడతారు. అట్లా ఉంటుంది. నా గురించి చెప్పుకోనికి ఏముండదు, ఎందుకంటే ఆల్వేస్ నేను పర్ఫెక్ట్గానే చేసుకుంటా వచ్చిన. నేను అందుకే నేను ప్రౌడ్గా చెప్తా ఎప్పుడైనా ఇట్లా. అయితే అందుకే ఈ విషయం కూడా చెప్తున్నా, ఏ విషయానికైనా ఎవరైనా నా నోరు తెరవనంత వరకే అండి. నా నోరు తెరిస్తే వేరేగా ఉంటుంది. నా గురించి చెప్పుకోనికి ఎవరికి ఏమి ఉండదు. ఇగో అట్లా తీసుకొచ్చి అట్లా పెట్టిందా చేసిందా 4-5 రోజుల్లో, ఇక 5-6 రోజులు అయిందనుకోండి. 5-6 రోజులు బయటే ఉన్నాడు. దోమతర బెడ్షీట్లు అవి ఇచ్చి జాగ్రత్తగా, ఇంకా మనం అప్పుడే కెమెరాలు అంతకు ముందే పెట్టినాం కదా, ఇంకా మధ్యలో చూసుకోవడం, ఎక్కడున్నావు ఏంది అని చెప్పి ఇట్లా అడగడము. ఎందుకంటే దూరం నుంచి వచ్చిండు. నాకు అసలు హైదరాబాదే తెలియదు, హైదరాబాద్ మొహమే తెలియదు. హైదరాబాద్లో నేను కాలు పెట్టలేదంటే పర్వాలేదు, దించిపించుకొని ఇంటికి తెచ్చుకొని, ఇంటి నుంచి ఇంటికి తెచ్చుకొని అన్నీ తెచ్చి ఇట్లా పెట్టి, మరి నువ్వు వండుకుంటావా చేస్తావా అంటే అన్నీ వండుకుంటా, నాకు వంట వస్తుంది, నేను మంచిగా ఉంటా అంటే, సరే ఒకడమే ఉండు, మీ పిల్లల స్కూలు ఎగ్జామ్స్ అయిపోయినాకనే మీ భార్యని తెచ్చుకొని చెప్పి మేము మాట్లాడుకుంది. శాలరీ ఇద్దరికి 20,000 శాలరీ పెట్టుకొని పెడితే ఇక ఉన్నాడు. ఇక మంచిగానే ఉంది. రాగానే అప్పుడు ఎండలండి, జనవరి ఎండింగ్ అంటే మీకు ఇంకా తెలిసిందే కదా. అంతకుముందు మేము జూన్లో చెట్లు పెడితే జూన్ నుంచి చిన్నవి, జూన్ నుంచి మళ్ళా జనవరి ఎండింగ్ వరకు, జనవరి 31st అనుకుంటానా ఫిబ్రవరి అవుతుంది. ఆల్రెడీ జనవరిలోనే ఎండలు స్టార్ట్ అయినాయి. ఇంకోటి బోర్ ఒకటే ఉంది. మేమేమో ఇంటి నుంచే మోటారు ఆఫ్ పెట్టినాం కదా, ఆటోమేటిక్. ఇంటి నుంచి ఫోన్ నుంచే బోర్ ఆఫ్ చేసుకోవడము, ఆన్ చేసుకోవడము, నీళ్లు రోజుకు 4 సార్లు జమ చేసుకోవడము, ఒకసారి వచ్చి అన్నిటికీ పట్టుకొని పోవడము. రాత్రిలో కూడా నైట్ 2 గంటలకు కూడా మా రాముడు బోర్ ఆన్ చేసి బంద్ చేస్తుండే. అట్లా డమ్ చేసి మనం ట్యాంక్ అందుకే కట్టించుకున్నాం. ఆ ట్యాంక్ కట్టించుకున్నప్పుడు ఏ మనిషి లేడు. తర్వాత ఇవన్నీ చెట్లు పెట్టుకొని వాటిని 6 నెలలు జూన్ నుంచి జనవరి ఎండింగ్ వరకు చూసుకునే వరకు ఏ మనిషి లేడు. మేమే డైలీ వచ్చినా చూసుకున్నాము. చూసుకొని నీళ్లు తక్కువ పడుతున్నాయి ఇట్లా అని చెప్పి ఇక మనము మనిషిని పెట్టుకుందాం. ఇక మనకు కూడా డైలీ రావాలంటే కష్టం, ఖచ్చితంగా మనిషి ఉండాలి కదా. ఇట్లనే ఏవో వేద్దాం అని చెప్పి అప్పుడు మనం అట్లా పెట్టడం జరిగింది. మళ్ళా బోర్ వేయడము అట్లా అంతా చేసినాము. మంచిగా ఉండే. రాగానే ఆ ఎండకి ఉత్త ఒక లుంగితోనే ఇట్లా వచ్చిండు. అసలు ఎండకు కూడా ఇట్లా వెళ్ళిపోయి పనిచేస్తుండే. చెట్లు గీకడము, అది పాదులు తీయడము, అవి ఇవి కొబ్బరి మట్టలకి తాళ్ళు కట్టడము, అవన్నీ నేనే అరుస్తుండే. ఏ కోటయ్య మామూలుగా ఉన్నప్పుడు మంచిగా చేసుకో, ఎందుకు ఎండకి ఇంత తిరుగుతున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పి. ఫస్ట్ వచ్చినప్పుడు అట్లా ఉండేయండి. అయిపోయిందా అట్లనే గడిచిపోతా ఉందా. అప్పుడు మైలో కానీ తెచ్చేసినామా, ఇంకా నడుస్తుంది. చిన్నగా మధ్యలో ఏదైనా ఉంటే తెలుసుకుంటూ ఉంటాడు, ఇగో ఇది చేయి అది చేయి అని చెప్పి చెప్పుకుంటూ చేసుకుంటూ ఇట్లా వస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మా దగ్గర ఒక పని లెక్క చూడలే, మంచిగా ఫ్యామిలీ మెంబర్ లాగానే. ఎందుకంటే ఆయన కష్టం ఆయన కష్టం చేసుకునేదానికి మనం పైసా ఇస్తున్నాం, ఒక్కడికి ఇస్తున్నామా. ఆయన ఆత్మ మనం ఆయనకు ఉంటుంది, ఆయన ఇది ఉంటుంది. నేను రోడ్లో కూడా కూరగాయలు అమ్మేటోళ్ళు కూడా పోతుంటే కొంతమంది ఇట్లనే కొనుక్కోనీకి వస్తే వాళ్ళు రేటు ఎక్కువ అది చెప్తుంటే ఏంది అట్లయింది ఇట్లయిందని విసుక్కొని ఏదో వాళ్ళ పైన చూపిస్తుంటారు. కాలువలో దిగి ఏదో పెద్ద మేము డబ్బులు ఉన్న వాళ్ళం వీళ్ళ పనికిరాలని ఉన్నట్టు. అది చాలా తప్పు, నాకు నచ్చదు ఆ సిస్టము. ఎందుకంటే వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు. వాళ్ళు రైతులు ఉండొచ్చు, వాళ్ళ వెనక ఇలాంటి పొలాలు ఉండొచ్చు. డబ్బులు ఉందా లేదా అనేది మ్యాటర్ కాదు. ప్రతి ఒక్క మనిషికి ఆత్మాభిమానం ఉంటుంది, ప్రతి మనిషిలో అదే ఆత్మ ఉంటుంది, అదే ఆత్మాభిమానం ఉంటుంది. పాపం వాళ్ళ పరిస్థితి బాగలేక ఒక మాట అన్నా కూడా తుడిచేసుకొని పోతుంటారు. ఎందుకంటే మళ్ళీ రివర్స్ అంటే నడవదు కాబట్టి. ఇప్పుడు ఎక్కడన్నా ఉండే కూలీలు కానీ ఇట్లనే వాచ్మెన్లు కానీ పని వాళ్ళు కానీ వాళ్ళని యజమాని అరే తురే అని చెప్పి రే ఎట్లా ఇట్లా తిట్టినా కొట్టినా ఎందుకు పడి ఉంటారంటే వాళ్ళ పరిస్థితి బాగలేక. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గడవాలి, ఇవాడు కొట్టినా తిట్టినా పడాలి, నెలకింత చేతి ఇస్తే ఇంటికి పంపించుకోవాలి, పిల్లలు సాక్కోవాలని చెప్పి పడుంటారు. వాళ్ళకి ఆత్మాభిమానం లేక కాదు. కొంతమందికి మరీ ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ ఉండి
అదేంటిది అవి భరించలేక కొంతమంది పడరు, ఎంత పేదింట్లో ఉన్నా కూడా పడరు. ఏంటి చేస్తా అబ్బా అలసిపోయాను మా తమ్ముడు బాగా. వేసేసినావా డాడీ? ఇవి బాగా ఉడకాలండి. చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇది మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత గుమ్మగుమ్మలాడితే అంత బాగుంటుంది అన్నట్టు. ఇవన్నీ ఇంకా భయం ఏం లేదులే అమ్మ, మంచిగా అంత క్లీన్ చేసినావుగా, ఉడికిచ్చిన. మస్తు క్లీన్ చేసిన, భయం ఏందన్నా అసలు హ్యాపీగా తినొచ్చు. ఈగిలే నన్న బోటి చేసేటప్పుడు ఇలా 2-3 మిగిలినట్టున్నాయి. అయినా కూడా అలా నిమ్మరసం ఉప్పు అది చేసినా కదా నాన్న. ఇగో ఏడొకటి ఉంది, ఇగో 2 ఉన్నాయి చూడు. ఇంకా రావు మమ్మ అవి. అవి రాలేదు, రావు. అందుకే ఒకటి తెగిడిసి సావో తిండో వచ్చింది. తెగిడిసి నాకు తిండి కావాలి సస్తే వచ్చిన అన్నట్టు రిస్క్ చేస్తేనే వచ్చేది బోటి ముక్క అని. అట్లా అండి. ఎడవని చెప్పినా అదే ఆయన అట్లా వచ్చి ఇంకా ఎండ అన్నాక వానక ఇక అన్ని చేసుకుంటూ అట్లా ఇట్లా ఎడన ఇట్లా నచ్చినప్పుడు ఇట్లా చేయమని అట్లే చేయమని చెప్పి నాకైతే ఉద్దేశమే లేకుండా ఈ మనిషిని తీసేద్దాము పాపం ఉండని మంచిగా ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు నేను హట్ చేయలే. రాముడు ఏదన్నా అది ఇదన్నా ఏంది ఇది ఇట్లుంది అట్లుంది అని కోప్పడ్డా కూడా వద్దని చెప్పి నేను ముంగటే ఇట్లా చెప్పి లేదు నువ్వు ఇది చేసుకోపోటే అని చెప్పి చెప్తుండే. ఇప్పుడు నేను ఇంత చెప్పినా చెప్పకపోయినా ఆయన కూడా ఉండాలి, అది ఆయన కూడా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఇంకా తన ఇష్టంలే. అయితే ఆడికి అయిపోయిందండి. అట్లా ఉంటే ఇక మైలాగాని మనం తెచ్చినాం కదా, తెచ్చిపెట్టినప్పుడు మైలాగాడు కొంచెం డల్ ఉండే, డీహైడ్రేట్ అయింది వాడికి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉంటుండే కదా, బయటికి దిగగానే మనమేమనుకున్నాం ఫామ్లో కొంచెం కోటకి కూడా తోడు ఉంటుంది, అట్లనే ఇక్కడ బాగుంటుంది, ఫామ్ హౌస్లలో ఎట్లనే పెడుతుంటారు కదా పెట్స్ అని చెప్పి ఇట్లా అనుకొని పెడితే అది డీహైడ్రేట్ అయింది. డీహైడ్రేట్ అయితే ఇక డాక్టర్ని పిలిపిస్తే ఇక చూసి బాడీ డీహైడ్రేట్ అయింది, ఇంట్లో ఉన్నింది కదా, ఇప్పుడు ఒక్కసారిగా పొలంలోకి రాగానే జర వేడైంది దీనికి అని చెప్పి చెప్పిండు. ఇక చెప్పే వరకు ఫుడ్ పెట్టిండో లేదో అని ఆ రోజు మా తమ్ముడు వచ్చిండంట. నా బిడ్డ మా తమ్ముడు వచ్చిండు, అదే అంజిత హస్బెండ్ వచ్చి మైలోగాడి కోసం పొద్దునే వచ్చి చూసి డీహైడ్రేట్ అయింది కదా, నిన్న హాస్పిటల్లో చూపెట్టేసి వచ్చినాం, మరి పొద్దునకి తగ్గిందా లేదా అని చెప్పి చూసి వద్దాం ఒకసారి అని చెప్పి పొద్దున్నే ఫుడ్ చేసుకొని వచ్చింది. వచ్చి చూస్తే అప్పటి వరకు పెట్టలేడంట, డల్ ఉందంట. మరి పెట్టుండొచ్చు, మంచిగా చూసుకుంటాడు, పెట్స్ను మంచిగా చూసుకుంటాడు, చెట్లను మంచిగా చూసుకుంటాడు, అలాంటి వాటికి నేను అనను, మంచిగా చూసుకుంటాడు. ఏదైనా తెలవకపోతే అది చెప్పినాం అనుకోండి, మనం చెప్పింది తూచా తప్పక, ఇంకా వేరే వాళ్ళైతే చేస్తారో చేయరో తెలియదు కానీ కోటయ్య అయితే 100% చేస్తాడు. నాకు ఆ మనిషి పైన మంచి నమ్మకం. అయితే ఇగో కోటయ్య మైలగాడికి ఏమన్నా అయితే చూడు అని చెప్పి అన్నాడంట మా అల్లుడు, అదే మా తమ్ముడుగా మా అల్లుడు అనుకోండి. ఇక ఆయన ఏదో మైలగాడి మీద ప్రేమతోనే ఇగో ఇది తిండి పెట్టు, డల్ అయింది బాగా, ఏమైనా అయితే చూడు, మంచిగా చూసుకో అన్నాడంట. ఇక హట్ అయ్యిండు ఆ మాటకి. హట్ అయ్యి ఇక నాకు ఫోన్ చేసిండు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇగో మేడం గారు అల్లుడు గారు నన్ను ఇట్లా మైలగాడు ఏమైనా అయితే చూడన్నాడు, మీరు నన్ను చెప్తాను కొట్టండి నేను పెడతా, అల్లుడు గారు నన్ను ఎందుకు అన్నారు అని అన్నాడు తాగి. అంటే నేను ఇగో కోటయ్య ఆయన కూడా మన ఇంటల్లుడే, ఇక మా ఇంటల్లుడే, ఏదో ఇట్లా అన్నాడు మైలగాడి మీద ప్రేమతోని, నువ్వు దాన్ని పట్టుకొని ఇక ఇట్లా అంటే ఎట్లా అని అన్నా. నేను పోతా, నేను ఉండను, నేను మా అమ్మ నేను దగ్గర కూడా నేను మళ్ళీ ఒక మాట ఇట్లా అన్నాడంటే ఏమైనా తిట్టిండా అన్న. తిట్లే, ఇట్లనే ఏమైనా అయితే చూడన్నాడు. అంటే అరే పనిచేసే కాడ ఇప్పుడు నేను ఒక పార్టీలో పనిచేస్తున్నా, జిల్లా అధ్యక్షురాలుగా చేసిన. అయితే పైనుండే వాళ్ళు ఏమంటారు, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పైనుండే వాళ్ళు ఏమంటారు, ఇగో ఆ డివిజన్లోంచి ఇంతమందిని కమిటీలు తీసుకోవాలి, ఇంత ఈ వర్క్ ఉంటుంది,
ఈ కార్యక్రమాలు చేయాలి అది ఇది అని చెప్పి చెప్తుంటారు. ఒకవేళ మనం ఆ కార్యక్రమం సక్సెస్ అయిపోయినా కృష్ణవేణి నువ్వేం చేస్తున్నావు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేయలేవా, నువ్వు ఆడ ఎట్లా చేస్తున్నావు వీడెట్లా చేస్తున్నావు అనేది నేను అనిపించుకోలేదు, మామూలుగా అంటున్నా. ఒకవేళ వాళ్ళన్నా ఇంతమందిని గ్యాదర్ చేయాలన్నా ఏం చెప్పినా కూడా మనం తూచే తప్పగా చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మళ్ళీ నాకు శాలరీ లేదు ఏం లేదు, ఒక బాధ్యత. అంటే ఇక్కడ ఏంది శాలరీ ఇచ్చి ఒక బాధ్యతగా ఇట్లా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడేమో, ఏమైంది మన ఇంటి వ్యక్తే కదా, అట్లయినా కూడా అరే తురే అనలే కదా, ఇంకేం తిట్లే కదా. సరే చెప్పు అట్లన్నా తిట్టిండంటే ఏం తిట్లే మేడం ఇట్లా అన్నాడు, తిట్టే మీరు తిట్టండి అల్లుడు గారు ఎందుకు అంటారు, ఇట్లు పట్టిండు తాగేసి పడితే ఇంక నేను పోతున్నా అని చెప్పి కథం. నేను వస్తున్నా రేపు వస్తా కోటయ్య రేపు వస్తా, వచ్చినాక మాట్లాడదాం, ఏందో మాట్లాడినాక తర్వాత చూద్దామంటే ఇంకా చూసుడేంది గీసుడేంది. ఆ మధ్యలో కొన్ని రోజులు వీడియోలో నేను పెట్టలేను, వారం 15 రోజులు 20 రోజులు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే. అయితే వెళ్ళిపోయిండు మైలోగాడు, ఆడనే వదిలేసిండు, గేటుకు తాళం లేదు, రూముకు తాళం లేదు, ఏడ సామాన్లు ఆడ. మన చేలో ఏం రూమ్లు ఉంటాయి పనిముట్లు, గంపలు కానీ పారలు కానీ గొడ్డలు కానీ కత్తులు కానీ గడపార్లు కానీ గుణపాలు కానీ గవ్వో ఇగువ్వో ఎన్ని సామాన్లు ఉంటాయి. గేటుకి తాళం వేయలే, మైలోగాడిని వదిలేసిండు, రూమ్ను వదిలేసిండు, కథం వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ఫోన్ చేసిండు నేను పోతున్నా అని, వచ్చే వరకు ఉంటున్నా ఉండలే, వెళ్ళిపోయిండు. సరే ఏం చేస్తావు, తాగిండు వెళ్ళిపోయిండు. ఇక వచ్చినాం చూసుకున్నాం, ఇంక అన్ని సలహా చేసుకొని అన్ని పెట్టుకున్నాం. ఎప్పుడైనా మనం ఒకరిని నమ్ముకొని పెట్టుకుంటాం, ఏదైనా ఎవరినో నమ్ముకొని ఎవరినో ఆశించుకొని ఎవరి మీదనో ఆధారపడి మనం చేస్తాం. ఏ పని చేసినా కాదు కదా, మనకు ఆ కెపాసిటీ ఉంటేనే. అయినా మనం పైసలు ఇచ్చేటోళ్ళం, వాళ్ళు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కూడా కాకపోతే మన పని మనమే. మనకు కాకుండా ఉండేదానికి మనం పెట్టుకోలే కదా, ఒకరి మీద ఆధారపడి. అట్లా చేసుకొని ఇట్లా చేస్తే కథం. ఇక వచ్చినాం చూసుకున్నాం, నాకు తిక్కలేసింది. నేను 5-6 సార్లు బతిలాడుకున్నా. పొద్దునే చేసిండు, మళ్ళీ మధ్యాహ్నం వేసుకొని మధ్యాహ్నం చేసిండు, సాయంత్రం వరకు చేస్తే సాయంత్రం వరకు చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇంకా ఆ టైంలో మేము ఎట్లా రావాలి 5-6కి కథం. సరే ఇక మాకు మేమేదో పని మీద ఉండే మేము బయట ఉండే, మళ్ళీ వచ్చే వరకు 7-7:30 అయింది. ఇంకా వచ్చి మైలాగాన్ని చూసుకొని ఇంకా లాభం లేదని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకున్నాం నెక్స్ట్ డే. ఆ వీడియో కూడా నా పిల్ల పెట్టింది, మీరు చూసుంటే షార్ట్. మళ్ళీ తీసుకెళ్ళిపోయినాం. మళ్ళీ 15 రోజులు అయినాక అమ్మ ఈగులు మాత్రమే అది ఉడికిందో అన్నంతో పాటు ఉడికిపోతుందా ఏదైనా? ఉడికిపోతుంది అమ్మ, వేసేసే ఇంకా మిగతాది అన్నంతో పాటు వేసేసే మమ్మీ. బోటి తీసేసి ఇక ఉడికిపోయిండొచ్చు, ఉడికిపోతుంది నాకు తెలిసి. కట్టుకుంటుందా ఎంత పెద్దగా ఉంది ఇది? అది కాదులే అమ్మ, పీస్ తీయాలా అమ్మ? అది పెద్దది ఇచ్చేదేనా? అది అనుకుంటుంది. ఇవి దేనికైనా పనికొస్తుండొచ్చా కర్రలు? దీని మీదకి వెళ్ళాలా? ఇది వాళ్ళు ఏం లేదు కదా, దేనికైనా పనికొస్తుండొచ్చా? దేనికి రావు కాకపోయిలాకి ఇంకా ఇది అక్కడ బాగా ఇది కడుక్కొచ్చి ఇలా పోస్తాను. అది ఈ రాజుగాడు ఎక్కడ పోయిండు? కూర కూడా చల్లగా అయిపోయింది. రాజుగాడు ఏ మూల పోయి వండిండు? ఏదైనా ప్రాప్తం రాసుకొని ఉండాలండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ప్రాప్తం. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎక్కడుంది ప్రాప్తం రాజుగాడికి. అది మేము ఇంటికాడ బోటి తీసుకుని వచ్చినప్పుడు కూడా తెలుసా మాకు, ఇది ఇంకో పానానికి పెట్టాలని తెలియదా? ఏదైనా అది రాత దారిలో మనం ఆడ ఆపి బ్రెడ్ ప్యాకెట్ వేయడం ఏంది, నువ్వు ఆపి. అవును, బ్రెడ్ నువ్వు తేవడం ఏంది, బ్రెడ్ అంతా దానికే పోయింది. పొద్దున్నే వచ్చినప్పుడు ఏం చేసినామంటే అరటి పండ్లు అది బ్రెడ్ తీసుకుని వచ్చాం, టిఫిన్ చేయలే. ఇక అయితే ఆడ కుక్కలు చూస్తూ నా కొడుకైతే ఆగనే ఆగడు. పోయేటప్పుడు ఒకసారి ఇక్కడ అన్నం మిగులుతుంది కదా, పడేయకుండా ఇట్లా పోతూ దారిలో ఇక్కడ అంతా ఈ కంపెనీలు కొంటే అన్ని కుక్కలు ఉంటాయి. ఇక్కడ పడేస్తే ఏమొస్తుందని చెప్పి తీసుకుపోయి వేసుకుంటా పోతాం. ఉడికిందమ్మ అన్నంలో ఇంకా మొత్తం ఉడికిపోతుంది. అది బాగా ఉడకాలేనా. ఇంకోటి పప్పి, ఇందులో మన హిస్టరీలో ఎంత తక్కువ లేనే లేదు. అదే చూస్తాం ఏం సరిపోయేటట్టు. రాజుగాడికి ఫస్ట్ ఎంత కట్ చేసేసిన కోసుకున్నట్లు వేసిన.
ఇప్పుడే తీసి ఇప్పుడే అట్లా అంటాయేం నన్ను నేనేం మనిషినేమో. బా బా మామ పోయిలేస్తే కాలిపోదు, ఇది పలిగిపోదు. ఈ దబర్లో అయినా ఇళ్ళ వేసేనా అందులో సరిపోతుందా? సరిపోతుంది. మరి వేసేసాము అందులో. గిన్నెలో ఉండే ఆయిల్ పోసేస్తా. అన్నం అల్లం వెల్లిగడ్డ నూరుకోలే, అన్నం అది కలిపి పెట్టినా కచ్చా పచ్చనే తెలుస్తా. ఇది వేసి వస్తూ ఉంది. కరివేపాకు, మన చెట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇట్లా వేయించుకుంటే ఇట్లా దంచుతాం. ఇది మన చెట్లోదే, ఇక తీయకుండా వచ్చేసిన ఇక వేసి ఇదే దంచేసి చేద్దామని చెప్పి. తీసేనా ఇందాక కడిగి పెట్టినండి, ఇది అది చూపించలేం కదంతా. అయితే ఇది కూడా కోటయ్య కట్టిండు, అది కట్టిండు. మా మేడం గారు కూర్చొని నడుచుకొని మంచిగా అన్నీ చేస్తాడు. అన్నీ ఉంది, 5వ తనం తక్కువ ఒకటి అన్నట్టు. అన్నీ ఉన్నాయి ఆయనకు బుద్ధులు. 5వ తనం ఒకటి తక్కువ. ఇంకే అది లేనిది ఎందుకు ఇంకా అంటే ఇంకా అట్లా పెద్దవాళ్ళు శాస్త్రం అన్నిటికీ మనం వస్తాయి. ఇప్పుడంటే మన వాళ్ళు పూజల గిజలకి వాళ్ళని పిలవకుండా ఉండేట్టే కదండి. పాపం ఆమెకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి, కానీ పాపం 5వ తనమే తక్కువ, అందుకే పిలవలేకపోతున్నామని పెద్దల శాస్త్రాలు. ఇగో అట్లా. అయితే ఇక మావాడు ఇందాక బ్రెడ్ ఉందిగా మమ్మీ, కుక్కలు చూడగానే కథం ఆపేస్తాడు. మన కారులో ఎప్పుడు ఏ ఒకటి ఉంటాయి ఇట్లనే చిట్టిండ్లు. ఇక వేసి దిగి వేస్తుంటే 3 ఉంటుండే. మేము 2-3 సార్లు ఇట్లనే ఆపేసినప్పుడు చిన్న పిల్లలు రోడ్ల మీద అంటే వాటి తిండుండవు, అక్కడ ఇండ్లు ఉండవు, ఏముండవు. మరి తింటాయినా ఇంకా అంతేమో అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి, అన్నం అనేది ఆ రోడ్లో తిరుగుతాయి, ఏం దొరకవు వాటికి. ఎవరన్నా వచ్చి ఆ కోతులకి అదో ఇదో వేస్తుంటే ఇంకా తింటాయి. అదే కదా, ఇంకా ఆ షాపు దగ్గరికి ఈ షాప్ దగ్గరికి పోతాయి. ఆడేమన్నా పడేసినవి ఇంకెవరో ఒకరు చిన్నపిల్లలు అని వేస్తారు కదా, అన్నమో అదో ఇదో పడేస్తారు. ఇంకా 3 ఉంటుండే కదా అని చెప్పి అక్కడ ప్లాట్ల కాడ ఒక వాచ్మెన్ ఉంటాడు, ఆయనకు అడిగితే ఏమన్నాడు, కారు కుత్తుకొని చచ్చిపోయింది అన్నాడు. అయ్యో పాపం అని పిచ్చింగ్ పట్టుకొచ్చేసినాం. అదే రాత చూడండి, మేము బోటి తెచ్చేటప్పుడు కూడా మాకు లేదు. ఎల్లిపాయలు పొట్టు తీసుంటే ఆయనతో పోతుండే, కానీ పర్వాలే. ఇగో వాతావరణం చల్లబడ్డదా ఉన్నాయి. అవునా, ఏగిది నాన్న ఎంత గుమ్మగుమ్మలాడిస్తుందంటే. అల్లమెల్లిగడ్డ ఇప్పుడే కదా ఇట్లా దంచేసింది, మస్తు వాసన వస్తుంది. చాలా మందికి లైఫ్ ఇష్టం తెలుసా అమ్మే, పెద్దగా జర రిటైర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇష్టం అమ్మే. వాళ్ళకి ఇంట్లో పిచ్చిలేస్తుంటది, వాళ్ళకి పిచ్చిలేస్తుంటది మమ్మీ. ఒక పక్క పిల్లలకి ఏమో నచ్చదు ఒకవేళ డబ్బులు ఉంటే, లేదా కొంతమంది కాడ అంత ఫేమస్ ఉంటది. అవునన్నా, గరం మసాలా మరీ అడవులలో పొలాల్లో పోయి చేసుకోలేరు, జర వసతులు ఉండాలి చుట్టుపక్కల. కొంచెం కారం, ఉప్పు, రైస్కి అదంతా సరిపోయేలాగా ఇట్లా పెట్టి రైస్ కడుపుకుంటా. అయితే అండి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 రోజులు పట్టింది ఆయనకి రిలీజ్ అయ్యే వరకు. 15-20 రోజులు పట్టింది. ఇక ఫోన్ చేసి, మేడం ఇట్లా నేను వస్తా అంటే ఎట్లా పోయినాం ఆ రోజు అని నన్ను అంటే, తప్పైంది మేడం, నేను తాగేస్తున్నా సార్ ఇట్లనే వరకు ఇట్లా పోయినా అని అంటే, నేనేమన్నా నేను వచ్చే వరకు ఉండమన్నా. అయినా కూడా నువ్వు వెళ్ళిపోయినావు.
అట్లా రెస్పాన్సిబిలిటీ లేకుండా వెళ్ళిపోతే నిన్ను నమ్మి ఎట్లా పెట్టాలి అని చెప్పి అన్నా. అంటే ఇక మేడం నాకు తప్పైంది, నీ కాలు ముక్తా, ఇదేంటిది నా బిడ్డ సాక్షి చెప్తున్నా, నేను ఎప్పుడు ఇట్లా రాను, ఇట్లా చేయను, నేను ఎప్పుడు తాగి ఇట్లా చేయను అది ఇదని చెప్పి వాళ్ళ బిడ్డ మీద ఒట్టి పెట్టిండు. ఇక బిడ్డ మీద ఒట్టి పెట్టగానే ఇంకా నాకు నోట్లో మాట రాలే. నేను ఫస్ట్ నాకు నచ్చలే, అట్లా రెస్పాన్సిబిలిటీ లేకుండా నువ్వు అట్లా నిన్ను నమ్మి కదా పెట్టింది, నువ్వు అట్లా అన్నీ వదిలేసిపోతే ఏమవ్వాలి? లేదు కానే కాదు ససే మీరు మా రాబడికి రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నప్పుడు నేను మాట్లాడలే. వద్దు అవసరం లేదు, నేను నమ్మితే నేను ప్రాణానికైనా ప్రాణం ఇస్తా అండి. నాకు ద్రోహం చేస్తే అయితే నేను ఇట్లా ఏదైనా మనం నమ్మిన వాళ్ళం మనకి ఇట్లా చేసిరనుకోండి నాకు మనసు ఇరిగిపోతుంది, మళ్ళీ నా అంత కఠినాత్మరాలు ఉండదు. అట్లుంటా నేను, ఎంత మంచిగా ఉంటానో అంత కఠినంగా. ఇక అయితే బిడ్డ మీద ఒట్టు పెట్టే వరకు ఇక నాకు నోటి మాట రాలే. బిడ్డ మీద ఒట్టు పెడుతుండు, ఇక నేను మాట్లాడద్దు, సరే వచ్చేసాను. ఇప్పుడు రావాలి మేడం అంటే నీ ఇష్టం, నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు రా, రేపంటే రేపు రా, నీ ఇష్టం అన్న. సరే మేడం రేపు వస్తా అన్నాడు. కథం ఇక మేము వచ్చే టైంకి ఇట్లా తాళం ఇచ్చినాం, వచ్చిండు. ఇక మళ్ళీ మంచిగా చూసుకుంటా ఇట్లా ఉన్నాడు. మళ్ళీ చెట్లు అది బాగా చూసుకుంటూ నీళ్ళు పట్టుకుంటూ. ఏముందండి అక్కడ 10 చెట్లు ఇట్లా గోక్కోవడం, ఆ చెట్లకు డ్రిప్పే, ఎక్కడిదక్కడ పైపు, బోర్ వేస్తే పైపు అందులో పడతాయి, ట్యాంకులో డ్రిప్ వేస్తే ప్రతి చెట్టు మొదట్లో పడతాయి. ఇంకా అక్కడక్కడ మనం ఏమైనా ఇగో ఇలాంటి చెట్లు పడితే ఇక్కడ డ్రిప్ ఆడ ఓపెన్ చేసుకొని పట్టుకోవాలి. ఇంకోటి నేను వంట చేసినానంటే నేను ఇవి ఇట్లా వదిలేసి వెళ్ళిపోతా, అవి కడిగి పెట్టమని చెప్తా వంట సామాన్లు. అందుకే మీ భార్యను తెచ్చుకో మంచిగా ఉంటుంది, ఆడా ఉండాలి నాకు అని చెప్పిన. లేదు మేడం నేను కడిగి పెడతా అన్నాడు. ఆయన చేసిన పని నీకు చేయలేదని నేను చెప్పా. ఇక నేను వంట చేసుకొని ఇంకా పెట్టేసి వెళ్తే కడిగి పెట్టేస్తాడు మళ్ళీ నేను వచ్చే వరకు. అది విషయం. అయితే అట్లా వేస్తే ఇంకా మంచిగానే ఉన్నాడు, అయింది. ఈ మధ్య అప్పుడప్పుడు బాగా తాగుతుండు. అనేది ఏంటంటే వాళ్ళ ఊరికాడ వాళ్ళది ఏదో భూమి అమ్మినట్టున్నారు, కొన్ని పైసలు వచ్చినాయి, కొన్ని ఇట్లా ఏదో వచ్చినట్టున్నాయి. కొద్దిగా మనిషిలో అనేది కొంచెం ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నట్టు లేకుండా కొద్దిగా మారిండు. ఇంకోటి మేము మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము చూసుకుంటుంటే నిజంగా చాలా మంది అండి పనులాగా చూడాలి, అప్పుడైతే చెప్పిన మాట వింటారు అని. మాకు ఈ వాళ్ళు కట్టిన వాళ్ళు, ఈ పని చేసిన వాళ్ళు, ఇట్లా మా ల్యాండ్లోకి ఏ పనికి ఎవరు వచ్చినా కూడా మేము కోటయం చూసుకునే విధానాన్ని బట్టి మీరు ఎంత మంచిగా చూస్తారు, మీ ల్యాండ్ మీకు ఎంత అదృష్టం ఆయనకి ఇట్లా అని చెప్పి. వాళ్ళు పనిచేసే వాళ్ళకైతే వాళ్ళకి 8,000 ఒక్కొక్కరికంట, పేరుకి వచ్చి 8,000, 16,000 అంటే ఒక్కొక్కరికి 8,000 చొప్పున. భార్య ఏమో అక్కడ కంకర గింకర అన్నీ పోస్తూ ఈ బండలు చేసే కాడ అవి చేయడము, భర్త ఏమో ఇట్లా వేసుకుని పోతే ఇట్లా మొత్తం మగవాళ్ళు అయినా కూడా వాళ్ళే ఇట్లనే ప్లాట్ల మీదనే కింద వేసుకొని, లేకపోతే వాళ్ళు గుడిసె కట్టుకొని అది పెట్టుకొని దొంతర అట్లా పెట్టుకొని వెళ్తుంటారు. వాళ్ళకి కనీసం నీళ్లు డ్రమ్ములలో నీళ్లు మేము నింపిస్తామన్నా కూడా వద్దన్నారు వాళ్ళు. వీళ్ళు డైలీ స్నానం చేస్తే చెప్పిన మాట విన్నారు అని. మనోళ్ళని కొంతమంది అట్లా చూస్తారు చూడండి. స్నానాలు పొద్దంతా కష్టపడి వాళ్ళు 3 రోజులకు కూడా స్నానం చేయకపోతుండే, 2-3 రోజులకు మేము పని చెప్పించి అదేంటిది గుర్తు కదా మన పని, మన వర్క్ అప్పచెప్పేసినామంటే ఇంత అని మధ్యలో వచ్చి ఎక్కడ ఎట్లుందని చూసుకోవడమే మనది. ఇంకా వెళ్తే మేము 2 డేస్కి వచ్చినాం, ఈరోజు వచ్చినాం, రేపు రాలే, ఎల్లుండి వచ్చినాం. మేము ఈరోజు వాళ్ళు వచ్చిన ఆ బట్టలతోనే ఎల్లుండి వరకు ఉన్నారు. నాకు నా కొడుకు చూసి అయితే మాకు మస్తు బాధ అయింది. ఏంది మీరు స్నానం చేయలేదా, నీళ్ళు లేకనా ఏందని అంటే, నీళ్ళు లేవు, కొన్ని ఉన్నాయి మేడం, మాకు వీటికి పోసుకొని అని చెప్పి మేము డ్రమ్ములు తెప్పించి పోపించి పెట్టినాం ట్యాంకులతోని. మాకు గోడలకి వీటికి వాడుకుంటాం పనికి అని చెప్పారు. అయితే వాళ్ళకి పని వాళ్ళకి చెప్తే ఇంకా తెప్పించుకోండి, పోసుకోండి, ఎంతైనా నేను కడతా, ఇంకా డ్రమ్ములు ఇవి సాలకపోతే ఈ నీళ్లు మళ్ళీ ట్యాంకులతో పోపించుకొని మీరు స్నానాలు గినాలు చేసుకొని పొద్దుంతా పని చేసుకొని నైట్ స్నానాలు చేసుకొని మంచి తిని పట్టుకోర్రి అని నేను చెప్తే వాళ్ళ సార్ అంటుండు, మేడం ఇట్లా చెప్తే వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు మనం ఇస్తే అట్లా లేదు అని చెప్పారు. అంటే కొంతమంది అట్లా ఉంటారు, కానీ కొంతమంది కొనాలకి అదే కరెక్ట్ ఏమో మేబీ, నాకైతే తెలియదు. నేను ఏం చేసినా ఇళ్లలో పనులు పెట్టుకున్నా ఇంతవరకు నేను చూసిన దాంట్లో
ఇక మనకు షాపులో పనికున్న వాళ్ళ పని వాళ్ళు ఇట్లా చూసుకోవడం పోవడం. ఇంకోటి మా తోటల కాడ యానాదులు గిరిజనులు ఉంటారు, మనం చెప్పే పని అంతా చేసుకోవడం. మా ఇంట్లో ఇచ్చి మేము బియ్యం పప్పులు అవి ఇవి తీసుకుపోవడము, పండగ పబ్బం అంటే పైసలు తీసుకుపోవడం, బట్టలు తీసుకుపోవడము, ఇట్లా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఈయన కూడా మంచిగానే ఉంటుండే, కానీ మనిషిలో మార్పు వచ్చేసింది. అదే చెప్తున్నా కదా. అయితే కొద్దిగా మారిండు. సరే అంతా రావాలి, మంచిగా రావాలి, మంచిగా ఉండాలి, భగవంతుని దయ వల్ల మంచిగా ఉండాలి. కాకపోతే ఈ పని చేయకున్నా పర్లేదులే అనేది వచ్చిందో ఏమో తెలియదు. మేబీ కంటిన్యూ తాగుడు మొదలు పెట్టిండు. మాకు పక్కన అయ్యేది మీ వాచ్మెన్ ఇట్లా తాగి ఇట్లా ఉన్నాడన్నా కూడా ఏ పని ఏదో చేసుకుంటున్నాడు, తాగుతున్నాడు, పోవాలి అని చెప్పినా నేను ఒకరోజు. కోటయ్య ఇట్లా మంచిగా కాదు ఇది, ఇట్లా తాగడం. తాగితే తాగు, పొద్దుంతా పని చేసుకో, ఓన్లీ సండే తాగు, లేదా నైట్లో మేము వస్తాం పోతాం. మేము మ్యాక్సిమం డైలీ వస్తాం, లేదా డే బై డే వస్తామండి పక్క. ఎవరన్నా లేకపోతే అయితే డైలీ వస్తాం. ఇంకోటి మాది కెమెరా ఉంది కాబట్టి మొత్తము ఇట్లా నైట్లో అయితే అలర్ట్లో పెట్టుకొని ఉంటాం. ఎప్పుడైనా ఇది మెసేజ్ రాగానే మనం పోలీసు దానికి లింకప్ అయ్యి ఉన్నాం. వెంటనే ఆ మెసేజ్ అట్లా కొట్టేస్తే పెట్రోలింగ్ వచ్చేటట్టు అట్లా లింకప్ చేసి ఉన్నాం. మేము ఏ సేఫ్టీ లేకుండా ఎవరి మీద ఆధారపడి దేని మీద ఆధారపడి మేము లేము. ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు మన ల్యాండ్ ఏందని. మనం దిగడమే ఫస్ట్ వాల్ కట్టుకొని చుట్టూరు సెక్యూరిటీగా వాల్ కట్టుకొని దిగినాం, కెమెరాస్తో పెట్టుకున్నాం. మోటార్లు కూడా అన్నీ ఆటోమేటిక్ ఉన్నాయి. ఆ 2 దాంట్లలో మీరు చూసారు కదా ఎన్ని ఉన్నాయో మోటార్లు, అవి చిప్పులు, బ్యాటరీలు, ఏంటి నన్ను అవన్నీ బాక్స్ లో సెన్సార్లు అంటే మన ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టినాం కదా, అది పవర్ బ్యాంకులు, ఆ వైఫై రూటర్లు, అన్ని ఆ బాక్స్ అట్లా 2 బాక్సులలో మొత్తం అవే ఉన్నాయి. ఇట్లా అన్ని సెట్ చేసుకునే వచ్చినాం. మనకేమి ఏదో పెద్ద ఏమి గంపల పార్లు పోతే 5,000 10,000, కానీ ఆ మనిషి దొరికితే మనిషికి ఎట్లుంటుంది. మనం అట్లా సెక్యూర్గా ఉన్నాం. మనం ఇది పోయినంత మాత్రం మునిగిపోయేది లేదు, కానీ దొరికితే మాత్రం ఇట్లా అన్నట్టు అన్ని విధాలా సెక్యూర్గా పెట్టుకొని ఉన్నాం. అయితే ఇక చెప్తే సరే అన్నాడు. వారం 10 రోజులు మంచిగా ఉన్నాడండి. ఇగో మన రాజుగాడు అయితే వచ్చేసిండు, చల్లగా అయింది. వాడికి అంతా చూడండి, ఇక ఆడికి వేసిన బోటి వచ్చి తింటుండి. ఇక రాజు 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 ఇక 4 సార్లు రాజు రాజు అని పెడితే అది మస్తు యాక్టివ్గా ఉంది మమ్మీ. చెవులు అట్లా షార్ప్గా పైకి ఉండాలి, ఎప్పుడు లేచే ఉండాలి పడిపోకుండా. బాగా అలర్ట్గా మంచి యాక్టివ్గా ఉన్నట్టు కుక్క. పెద్ద నాటు కుక్క అవుతుంది అది. మన మాంసం తిన్నాం. ఈ ల్యాండ్ లో ఇవి చేయడం కష్టం నాన్న అసలు. ఈగలా ఎడన్నా ఏమి ఈగ పడ్డదో ఏమో అని భయము. అమ్మా నాకు లవంగాలు చూసి కూడా ఈగే నాని భయపోయేటట్టు ఏం లేదు కానీ అగో అట్లా పోసేస్తున్నా అన్న. అది ఏగిపోయింది. పైన లవంగాలు ఉన్నా కూడా ఇగో ఇవే, నాకు అట్లా ఫీలింగ్. దావత్ చేసినట్టు వస్తుంది వాసన అయితే, దావత్ వాసన ఉంటుంది. ఇందులోనే రైస్ కూడా వేసేస్తున్నా. చూసిరు కదా అందాకగా పోసేసిన. ఇదేమవుతుందో కారం అయితే చూస్తా, ఉప్పు కారం. సూపర్, మస్తు టేస్ట్ అన్న. మూత పెట్టేస్తున్నా. ఇంకా సిమ్లో మెల్లగా రవ్వాలి. ఎంతసేపు నేను మా నాన్న అత్త నా సంగతోని వాళ్ళకి కూడా అనుభవాలు వస్తాయి నాన్న. అవును మమ్మీ, వాళ్ళకి కూడా కొన్ని తెలుసు, అన్ని తెలియాలి కదా మమ్మీ. తెలియాలి కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ నాన్న. అవును మమ్మీ, మన వాళ్ళకి మనం అన్ని వాళ్ళకి మరి కావాల్సింది అదే కదా మమ్మీ. మనం కూర్చొని మంచిగా ముచ్చట వేసి అన్ని షేర్ చేసుకుంటా. వాళ్ళకి న్యాచురాలిటీ ఉండాలి మమ్మీ, ఏదో కథలు చెప్పేసి ఏదో. అయితే మన దాంట్లో పెట్టేది అదే నాన్న. చాలా మంది అంటారు మీరు వీడియోల కోసం మీరు ఏది చేయరు, మీరు న్యాచురల్ గా మీరు ఎట్లా ఉంటున్నారు, మీరు ఎట్లా తింటున్నారు, మీరు చేసే పని ఏదో ఇట్లా గడ్డి బీకినట్టు వీడియో, అది వీడియో కాదు మీరు చేసే పని అని. రాజు దా రాజు
ఎంత ముద్దుగా ఉందా అది. కడుపులో వేసిందేమే ఏ రాజు ఆడాడు ఆ బోటి వాసన ఇగో చూసింది జరసేపు ఉండని ఆ తాడు పెడితే, ఆ. అందుతలేదని తాడు కొరికేసి పోయింది. అంత దొడ్డు తాడుని కొరికిందంటే నేను వేసినాగా, తినేసిపోయి ఆడ కొబ్బరి చెట్టు కింద పడుకుంది తాటి చెట్టు కోతల. ఇక మళ్ళా వచ్చింది అది పెడితే ఏం చేసినావు జరసేపు కట్టేసి పోయేటప్పుడు. కానీ స్మెల్లింగ్ సెన్స్ బాగుంది మమ్మీ దీనికి, చిన్నదైనా కూడా. ఈ ఆట కుక్క అయితే సేమ్ అట్లనే ఇంకోటి ఉందండి ఆడది. అది కూడా అది తెచ్చుకోవాలి మమ్మీ, అది కూడా పోయేటప్పుడు బాగుంటది. చూసినానా? రెండు మంచిగా ఉంటాయి ఫ్యామిలీ. ఇప్పుడు ఈ బంగారం తీసుకోవాలం కొంచెం వేద్దాము. మేము వేసినప్పుడు తోకుప్పుకుంటుండే ఏమో పట్టుకునే ఏం అంటలేవు. తోకుప్పుకుంటూ వాటి విశ్వాసం చూడండి. ఒక 2-3 సార్లు తినట్టచ్చు మా చేతిలో తిన్నా కొడుకు చేతిలో. ఇక వాడు ఇట్లా అంటుంటే తోకుప్పుకుంటే అక్కడెక్కడ దొరకగానే అక్కడెక్కడే వాడు చుట్టూనే అస్సలు దొరకవు మమ్మీ. చెయ్యి ఇట్లా టచ్ చేద్దామని ఇట్లా పెడితే ఇట్లా ఎస్కేప్ అయిపోతాయి. కానీ తోకుప్పుకుంటే తిరుగుతాయి. చూడన్న కడుపులో వేసింది మంచిగా ఉంది. 2 రోజులు తినేదానికి అది ఏడికి మనం కొట్టినా పోదు. కాదు దానికి మంచిగా విశ్వాసం మమ్మీ. ఇప్పుడు ఈ సరౌండింగ్ ఉంటుంది చూడు, ఇంతసేపు ఆ కిందికి పోయి ఉంటది ఇక్కడే అదే చేసినట్టుంది. అయితే అట్లా అండి, అసలు విశ్వాసం లేకి కుక్కని మించింది ఏదో ఉండదు. అయితే ఇట్లా అమ్మ మీరు ఏదైనా న్యాచురల్ గా మీరు చెప్తుంటారు, గట్టిగా పిక్తురంటే అది వీడియో కోసం కాదు ఇట్లా అని చెప్పి నిజంగా మీ నమ్మకానికి థ్యాంక్స్ అండి. ఎప్పుడు కూడా నేను మీ నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని అస్సలు నేను ఏ పని చేసినా ఏ వీడియో పెట్టినా అవి మనకు ఇవి పెట్టుకోవడం అదే ఉంటది. మన ర్యాబిట్స్ వచ్చినాయి వాటికి చేయడము, ఎడన్నా క్లీన్ చేసినా చెట్లు పెట్టుకున్నా కూడా అది మేము చేసే పనే ఆన్లో పెట్టేస్తాం వీడియోలు అంతే. అయితే ఇంకా అట్లా చేస్తే చెప్తే సరే అన్నాడు, అయిపోయింది. మళ్ళా చాలా సార్లు మళ్ళా ఒకసారి అట్లనే తాగేసి పడుకొని ఉంటే మేము చూసి ఏది పొట్టకి తిరుగుతలేడు, పొద్దునుంచి తిరుగుతలేడు అని టెన్షన్ అయింది చెప్పి నేను లాస్ట్ వీడియోలో పెట్టినా, మీకు గుర్తుందా? అంతకుముందు వీడియోలో కూడా పెట్టినా. తాగేసి పడుకుంటే మేము అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం ల్యాండ్ లో ఏంది మనిషి ల్యాండ్ లో తిరుగుతలేడు, ఏమైంది, ఎక్కడికి పోయిండు, మనకు టెన్షన్ ఉంటది కదా. ఏమైందని ఫోన్ చేస్తే ఫోను ఎత్తాడు. ఇక వస్తే స్క్రీన్ పోయింది అన్నాడు. నిజంగానే స్క్రీన్ పోయినంటే అది నిజమే, అది అట్లా అయిపోయింది. ఇక తిట్టి చేసి ఇక మనకు ఇట్లా చూసుకొని ఉండాలి, నువ్వు సోయిలో ఉండాలి, ఇట్లుంటే ఎట్లా అని చెప్పి అని అరిస్తే మళ్ళా 10 రోజులు బాగున్నాడు. ఇక మళ్ళీ ఏమైంది, ఈ మధ్య కూడా వర్షం పడుతుంది, మేము వచ్చి గేట్ కాడ హారన్ కొడుతుంటే 10-15 నిమిషాలు మేము అక్కడ ఆ సర్కిల్లో 1 కిలోమీటర్ అవతల నడుచుకుంటూ వస్తుండే. పొలాలలో పని చేసుకుని విలేజ్ వాళ్ళు అక్కడ నడుచుకుంటూ వస్తుండే. మా కాడ ఎదురుపడ్డారు మా కారులో. మేము మా కారు వేసుకుని ఇడికి వచ్చి మేము కొట్టే వరకు వాళ్ళు కూడా వచ్చి క్రాస్ చేసి వెళ్ళిపోయారు నడుచుకుంటూ, అంత దూరం నుంచి వచ్చి. వాళ్ళైతే ఏమైంది, వాచ్మెన్ ఏం చేస్తున్నాడు తీస్తలేరని వాళ్ళందరూ మమ్మల్ని గుర్తుపట్టేటోళ్ళు ఏమైంది మేడం తీస్తలేరా, ఏందక్క ఏమైందక్క అని. మా రాముడు దిగి కొట్టి గేట్ కొట్టి హారన్ కొడితే తీయక ఆ రూమ్ లోనే పడుకొని నిద్రపోయినాడు. ఒకసారి అయితే పడుకొనే ఉంటాడు ఇక్కడ కెమెరా చూస్తే. వర్షాలకి ఏమే అది చూద్దాం ఇది చూద్దాం అని మొత్తం మన్నుదిన పాము లెక్క ముద్దెక్కిపోయింది. అయితే సరే పోని మంచితనానికి కూడా ఒక ఇది ఉండాలి. ఇక కొట్టి లేపితే లేవక కొట్టి ఫోన్ చేస్తే ఎత్తక ఇక మళ్ళీ యువతలకు వచ్చి మా రేకుల రూమ్ కదా అది, ఇంత లావు రాళ్ళు తీసుకొని రేకుల మీద వేస్తే డబ్బా సౌండ్లు వస్తే అప్పుడు వచ్చి తీసిండు. అప్పటికే మా రాముడు తడిచిపోయిండు, వర్షం పడుతుండే. అయితే ఆ రోజు అరిచిన, నువ్వు మనిషివా లేకపోతే ఏంది ఇది, నేను పెట్టుకుంది ఎందుకేడా, ఇట్లా చూసుకోకుండా ఇట్లా సోయలేకుండా ఇట్లా వంటే అట్లా ఎన్నడో ఒక రోజు ఉండాలి. మా రాముడు కూడా తాగుతాడు, వారానికి 2 సార్లు 3 సార్లు తాగిన మంచిగా నైట్ తాగుతాడు, పంటాడు. పొద్దున్న లేస్తే మళ్ళీ ఏది ఇట్లనే ఉండదు. తాగనోళ్ళు ఎవరు ఉంటారు, ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. తాగే లిమిట్లో తాగాలి, పొద్దుంట పని చేసుకోవాలి, నైట్లో ఒక సుక్క తాగిన లిమిట్ తాగాలి, మళ్ళా పొద్దున్నే లేచి పని చేసుకోవాలి. లేదు నీకు పొగులు తాగాలనిపిస్తుందిగా సండే తాగాలని కూడా చెప్పిన. సండే చూసుకుంటూ పొద్దున్నే లేవు, ఒక 10 చెట్లు క్లీన్ చేసుకో, తవ్వుకో మంచిగా 10 చెట్లు, అన్నిటికీ నీళ్లు డ్రిప్ వేస్తావుగా, తోటలో ఒక రౌండ్ వేసుకో, ఇట్లా రా, ఏడన్నా కొమ్మ కింద పడిపోయిందా దాన్ని కట్ చేయి, ఏడన్నా చెట్టు తెగిపోయి వాలిపోయిందా దానికి ఇంత దారం కట్టుకో, ఏడన్నా కర్ర ఇరిగిపోయిందా సపోర్ట్ కర్ర, ఒక కర్ర తీసుకుపోయి నాటు చూసుకో. ఇప్పుడు నువ్వు ఈ కర్ర నాటితే దానికి రోజు నాటం అవసరం లే, ఈ రోజు ఈ పని చేసుకుంటే చేయని అవసరం లే. సో అట్లా ఒక రౌండ్ ఒక 10 చెట్లు మొదట్లలో తవ్వుకో,
అంటే మేడం నేను తవ్వలేను అని చెప్పి కొడవలు తగ్గిస్తాడు. సరే నీ ఇష్టం తీ, అట్లనే గిడ్డ తీ గోకు. 10 చెట్లు గొక్కొని మళ్ళా సాయంత్రం 10 చెట్లు, మధ్యాహ్నం అంతా పడుకో. పొద్దున్న 10 చెట్లు వేసి ఎంతసేపు నువ్వు 6 గంటలకు బోరేస్తే 7 గంటల వరకు 1 గంట పని చేయి. 7 గంటలకు ట్రిప్ పని చేసినప్పుడు వచ్చి వండుకో, తిను. అప్పటి నుంచి పడుకో, నువ్వు చెట్ల కింద పడుకో, చూసుకో. మళ్ళా సాయంత్రం మధ్యలో బోరేసి నింపుకో. అదేమన్నా పని? బోరేసి నింపుకోవడం ట్యాంక్లో 3 సార్లు బోరేస్తావు, ఆన్ చేస్తావు, ఆఫ్ చేస్తావు. మళ్ళా సాయంత్రం ఇట్లా చెయ్యి. మధ్యాహ్నం అంతా ఉండు. ఇప్పుడు ఇది ఉంది, నేను వంట చేసిపోతా. ఆకులు అల్లెము ఈ కవర్లు అవి ఉన్నాయి, అవి ఊడ్చిపడేసి కడిగి పెట్టేసి అవి అంతే చేసుకొని ఇట్లుండ అంటే 4 రోజులు చేస్తాడు. మళ్ళా నార్మల్ మన్ను తిన్న పాము అవుతాడు. మొన్న వర్షం తడిస్తే నేను అట్లనే అన్నా, పోయిందా? లేదు మేడం నేను తాగలేదు అని అంటే పోయింది, వదిలేసిన. ఇక మళ్ళీ సరే ఇంకొస్తే అదేంటిది మేడం నాకు బండి ఇప్పియి, నాకు ఇటు తిరగనికి జర ఇబ్బంది అవుతుంది, ఏదన్నా కావాలంటే అవసరానికి ఆడ వరకు నడుచుకోవాలంటే పోవాల్సి వస్తుంది, 1 కిలోమీటర్ ఆ రోడ్డు వరకు బండి ఇప్పిస్తే వేసుకొని పోతా అన్నాడు. సరే అని చెప్పి ఇక ఎల్బినార్లో షాప్లోనే మంచిగా మాట్లాడి చేసి 18,000 బండి, 2,500 ఇంకా లైసెన్స్ అదే వాళ్ళు చేసి రిజిస్ట్రేషన్. అట్లా అంటే బండి ఇప్పించి కూడా 5 రోజులైంది. పైసలు ఆయనవేలే, ఆయన పైసలైనా కూడా మేము ఏడాడు బండ్లు ఉన్నాయి ఏమున్నాయి అన్ని వెతకాలిగా. సెకండ్ హ్యాండ్లు మాకు ఎట్లా తెలుస్తాయి? అన్ని వెతికి చేసి 2 రోజులు టైం వేస్ట్ చేసుకొని ఇంకా మనోడు ఉండాలి అడుగుతుందని చెప్పి పోయి ఆ టైం అంతా వేస్ట్ చేసుకొని అట్లా చేసి ఇంకా టైం వేస్ట్ అని ఏం లేదు. ఇంకా మన దగ్గర ఉన్నప్పుడు మన బాధ్యత. లోడ్ వేసింది ఎంతసేపు పోయి అన్లోడ్ వేస్తుంది. ఇక చెట్టుకే వేస్తుంది చెట్టంతా అట్లా చేసి 5 రోజులైంది బండి ఇప్పించినాం. ఇప్పిస్తే దావతలు అంటాడు, ఎవరికో దావతలు ఇవ్వాలి, నేను వండి పెట్టి దావత్ ఇస్తా, అమ్మవారి కాడ కోడిని కోసి మేడం అన్నాడు. ఆ రోజు వచ్చి బండి తెచ్చిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకి నేను బండి చేపించుకొని పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయి మనది ఇలా వీటికి దానా కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి చేసిండు. ఆ రోజు ముందు రోజు మొత్తం తాగి ఉండే. ఇక వచ్చే వరకు ఇంకా తిట్టినా, ఏంది ఇది, మేము కోళ్ళని తెచ్చేసినాము అది ఇది చుడుతుంటే చేస్తుంటే మా రాముడి కింద చేయి కింద లేకుండా అది ఇది చూసుకోకుండా నించొని కూడా వస్తలేదు, అటు ఇటు వాలబడుతున్నాడు. హరిష్ణ ఏంది కోటయ్య, నువ్వు మనిషివేనా లేకపోతే ఏంది ఇది? ఆడ సార్ కష్టపడుతుండు పని చేస్తుండే, ఏమన్నా అందిపో చేతి కింద ఉండి ఇదేంది ఇది, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తాగకుండా పని చేసుకో, తర్వాత తాగు చెయ్యి అని చెప్పి అని అంటే నేను తాగలే మేడం అంటాడు. ఇట్లా పడిపోకుండానే ఫుల్గా తాగే ఉన్నాడు. ఇక నేను ఇగో ఇట్లయితే ఇంకా నడవదు, నువ్వు మంచిగా పని చేసుకుంటావో చేసుకో, లేకపోతే పోతా ఉండు, ఇట్లయితే నడవదు. ఇగో నేను ఇక అప్పుడు ఏం చెప్పినా రోజు 10 చెట్లు ఇట్లా పని చేసుకుని ఇట్లా ఉండమని చెప్పి నేను మళ్ళీ మొన్న చిలక్క చెప్పినట్టు చెప్పిన. వాళ్ళ భార్యకు కూడా నేను ఫోన్ చేసి చెప్పిన, ఇగో అమ్మ ఇది విషయము, ఇగో ఇప్పుడే ఎంత చెప్పు వచ్చినా ఇన్ని రోజులు ఇట్లా అయింది, ఈ ఊరికి యాగనీకి నేను పైసలు ఇచ్చుకుంటే యాగనీకి నాకేం కర్మ గర్జా, పనివాడికి పైసలు ఇచ్చుకుంటా నేను యాగనీకే ఇట్లా అని చెప్పి నేను చెప్పిన. ఆ రోజు ఇట్లనే చేసిండు. ఆ రోజు కూడా పోయింటే తిట్టినా ఆమెకు ఫోన్ చేసి, ఇదేనా కథ, ఇదేనా మర్యాద, విశ్వాసం లేదా, తిన్నది విశ్వాసమన్నా లేదా, కనీసం యజమానులు అట్లా తాళం వేయకుండా వదిలిపడేసిపోతే ఏమని ఏదైనా అవ్వచ్చు, అప్పుడు ఏంది విశ్వాసం లేదా అది ఇదని చెప్పి అప్పుడు తిట్టినా. మొన్న కూడా ఫోన్ చేసి తిట్టినా, ఇగో ఇదమ్మా విషయము లక్ష్మి, ఇది విషయము, ఇదేంది ఇది ఇంత మంచిగా ఇట్లా చెప్తుంటే ఇట్లా అని చెప్తే లేదు మేడం నేను చెప్తాను. సరే అని చెప్తా. ఇంకోరు ఆ రోజు మాట్లాడే చేసిన, ఇగో రేపటి నుంచి పని చేయాలని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. మొన్న వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా తాగేసిండు. అంతకుముందు ఏం చెప్తున్నా, బండి పార్టీ తాగేసి ఉన్నాడు. బండి తీసుకున్నాడు, బండి చేయించుకొని 8 గంటలకే పోయిండు. ఏవో చిన్న రిపేర్లు ఉంటే చేయించుకొని వచ్చిండు. చేయించుకొని వచ్చి ఇక తాగేసి వచ్చిండు, ఫుల్గా తాగేసి వచ్చిండు. మేము కోళ్ళకాడ పనులు 3 రోజులు మాకు కంటిన్యూ వీళ్ళు అవి కట్టుకోవడం చేయడం మాకు పని ఉంది. ఈ చుట్టూరు జాలి కట్టడం, ఎలకలు ఏవి పోకుండా అన్నట్టు మళ్ళా మేము జాలి కొనుక్కొని 6,000 ఎంతనో పడింది. అది ఫస్ట్ జాలి కాక మళ్ళా డబల్ జాలి అవన్నీ తీసుకొని ఇంకా అవే పనిలో ఉన్నారు మా పిల్లగాడు మా రాముడు. ఇక నేను ఇట్లా ఏదో వచ్చి వీడియో పెట్టుకుంటా పోతున్నా ఇట్లా చూసుకుంటూ. ఆ రోజు ఏమన్నాడు, ఇట్లా బండి పార్టీ అడిగిర్రు, ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దావత్ ఇవ్వాలి,
అమ్మవారి కాడ కోడిని కోసి వండి పెడదాం అనుకుంటున్నా మేడం, ఒక ఫుల్ బాటిల్ తెచ్చిద్దాం అనుకుంటున్నా అన్నాడు. ఎవడే గాని నువ్వు కాలు బయటకు పెట్టాలి తప్ప ల్యాండ్ లేక ఎవడే గాని అడుగు పెట్టద్దు నేను లేకుండా. ఆడోళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరే గాని కాలు లోపలికి పెడితే మంచిగా కెమెరా మనకి ఉండనే ఉంది కదా ఇట్లా అని చెప్పిన. అంటే లేదు మేడం మన చెట్టు కాడ కాదు వేరే దగ్గర కోసుకొచ్చుకుంటా బయట ఉండి పెడతలే అన్నాడు. అవి పనోడి కథలా లేకపోతే ఏం కథలా కథలు? నువ్వు ఒక పనోడివి చేయకుండా బయటికి పోయి ఏమన్నా నువ్వు దావతులు కథలు చేసుకొని వచ్చుకుంటా ఏంది అది? అదంతా కరెక్ట్ కాదు, ఇది ఇట్లా మంచిది కాదని చెప్పి నేను వాళ్ళ పిల్లానికి కూడా ఆ విషయం చెప్పి ఇట్లా చెప్పమ్మా అని చెప్పి ఇక ఆయనకు చెప్పి ఇది పద్ధతి కాదు కొట్టయ్య, ఎవరే కానీ ఇట్లా రావద్దు, ఇట్లా చేయొద్దు, నువ్వు మంచిగా చేసుకుంటా అంటే చేసుకో, లేదు అవసరం లేదంటే పోతా ఉండు. నాకేమి నేను పైసలు ఇచ్చి పని చేసుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు మస్తు మందిని అడిగి మంచి మంచి వాళ్ళని దాన్ని చెడగొట్టిన. నాకు చాలా మంది చెప్పారు తాగుబోతోడికి విశ్వాసం ఉండదు, తాగుబోతోడికి విశ్వాసం ఉండదమ్మా, నువ్వు మంచిగా చూస్తున్నావు వాడికి విశ్వాసం ఉండదు అని చెప్పి నాకు మస్తు మంది చెప్పారు. నేను ఈరోజు చెప్తున్నా, లేదు ఫీల్ అవుతాడు పాపం, ఏ చెప్తే అది నా మాట తూచా తప్పకుండా ఏంది నా వాక్కు బ్రహ్మవాక్ అన్నట్టు చేసిండు. ఇక తాగితే తాగిండు అనేది నేను దానికోసం నేను వదిలేసిన. ఏం చెప్పినా పాపం బిడ్డ చేసుకుంటుండు ఉంటుండు, ఏ పోనీ కొంచెం కొంచెం ఇట్లా అని నేను మా రాముడు అప్పుడప్పుడు ఏందే ఇది తాగిట్లున్నా అది ఇదని అంటా ఉన్నా కూడా ఏ పోనీ ఏదో అలవాటు ఇట్లా అది ఇదని చెప్పి నేను పోనీ అని పానీ పాపం చేసుకొని ఏ చెప్పినా ఇది కాదన్నాడు, ఏ పని చెప్పినా మంచిగా చేసుకుంటాడు ఉంటాడని చెప్పి అది బోరు తవ్వునింటే అది మట్టంతా తీసుకుపోయి రూమ్లో పోసి కోటయ్య అని చెప్తే మేడం నాకు కాలు యాక్సిడెంట్ అయింది నేను బొరుగులు ఎత్తకూడదు అన్నాడు. ఇట్లా నేను పారబట్టి తవ్వు అంటే మేడం నేను తవ్వకూడదు, నేను గొడవలతో కూక్కుంటా నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ఇదంతా చేయొద్దు అన్నాడు. ఏ పానీ అనండి. ఇక మనకు ల్యాండ్లో ఉంటే ఎట్లా చేయాలి? రోజు చెట్లు తవ్వుకోవాలి, చెట్లకి ఏమన్నా పిండో పాడో అవి ఇవి ఏమన్నా బలానికి మందులో గిందులో పిండిలో వేయాలంటే వేసుకోవాలి, చెట్లకు మందులు గిందులు కొట్టుకోవాలి, ఏదన్నా ఇట్లా ఉండాలి. సరే అవన్నీ మనం చెప్తుంటే అన్నీ చేస్తుండు, ఆయనని చేయలేదని నేను అనలే. ఈ తాగుడు వల్ల మొత్తం ఆయన పని చేయలేదు ఇట్లా మంచోడు కాదని నేను అన్నాను. మంచిగా ఏ చెప్పినా చేస్తుండే మంచిగా ఉండే, ఎవరైనా ఉన్నా లేకపోయినా మనిషి గురించి ఇట్లా ఉండద్దు, మంచిగా ఉండే విశ్వాసంగా ఉండే, ఏ పని చెప్పినా చేస్తుండే. ఆ తాగుడు వల్ల ఆ విశ్వాసం ఏమైందో ఆ మనిషి ఏమైందో అర్థమైలే. అయితే ఇక నేను అంతా చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పిపోయినా అండి. మొన్న 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం చెప్పిపోతే మరుసరాజు పొద్దున్నే తాగిండు. మరుసరాజు పొద్దున్నే తాగి ఇగో ఈ 10 చెట్లు ఇట్లా గెలిగించిండేమో వచ్చినాకే మాకు తెలిసింది. అది పొద్దునే తాగిండు, ఫోన్ వీడియో కాల్ చేసిండు పడుకోరు మంచం పైన. మేడం గారు అన్నాడు ఫోన్ చేసి, లేచి కూర్చో ఫస్ట్ అని చెప్పిన. లేచి ఇట్లా కూర్చునేటప్పుడు ఇట్లా అంటుండు. నేను నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు అంటే తాగి పంటనే ఉంటావా రోజు, నీకు బాగా ఎక్కువైంది, నీది ఏదైనా ఉంటే మూట ముళ్ళు చదువుకొని పోతానే ఉండని చెప్పిన. చేసి పెట్టేస్తే కథం. ఇక మా సార్కి ఫోన్ చేసి నేను పోతున్నా అన్నాడంట. మరి గేటుకి లాకేయాలిగా, ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, 6 సామాన్లు ఆడున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు మన ల్యాండ్లో ఉండేటివన్నీ. గేటుకి లాకేయలే, బండి తీసుకుంటూ కథం పోతానే ఉన్నాడు వెళ్ళిపోయిండు. అది విశ్వాసమేనా మనిషికి? ఫుల్గా తాగి అదేనా విశ్వాసం? ఇంత చూసుకుంటే ఇట్లా చేస్తే ఇంకా మంచి వాళ్ళు ఎవరన్నా అమ్మా నాకు పని నాకు చెయ్యంటే ఎవరన్నా ఇచ్చేస్తారా? తాగినా కూడా పొద్దున్నంతా పని చేసుకొని చెట్లకు చూసుకొని అన్నీ చేసుకొని అదేంటిది రాత్రిలో తాగి పండాల్సింది, మంచిగా ఉండాల్సింది. అది కూడా ఏమలవాటు ఇట్లా ఉన్నప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఎడన్నా పోతుంటారు, ఇప్పుడు బండే ఉంది వేసుకొని పోతుంటాడు, ఎడన్నా పడతాడు, ఎవరికి అది రెస్పాన్సిబిలిటీ? కాలు చేతులు ఇరిగితే. ఇంకోటి పనులన్నీ ఏ పని చేసినా కూడా చిన్న బిడ్డను కదా పొగిడినట్టు పొగుడుకుంటా ప్రతిదీ. ఇది చేసిండు, ఇగో మా కోటయ్య దీన్ని కట్టిండు, ఇగో దీనికి ఇది చేసిండు, అబ్బా మంచిగా చేసిండు, ఇట్లా అట్లా చేయకపోతే అన్న చేసినా కూడా మెచ్చుకుంటా ఇట్లా అని చెప్పి అన్నీ చేసుకుంటే ఇట్లా పోయిండండి. నేను ఇదంతా ఎందుకు చెప్పినా అంటే మీకు తెలవాలని చెప్పి చెప్పిన. అయితే
నిజానికి ఆయనకి కూడా ఆయన మనసు తెలుస్తుంది, ఆయన ఆత్మ తెలుస్తుంది. ఏదైనా సరే మనుషులకి మనసాక్షి అనేది ఉంటది కదా, ఆయన తెలుస్తుంది మా మేడం నన్ను ఎట్లా చూసింది, ఎట్లా వాళ్ళు పెట్టుకుని ఎట్లా చూసిరని. ఎప్పుడు నేను ఒక పనోడు లెక్క ట్రీట్ చేయలేదు. 2-3 సార్లు తిట్టినా కూడా తాగి కంట్రోల్ తప్పి ఆయన చేసిన మిస్టేక్స్ తో తిట్టినా, ఎక్కడ ఏ పని కాడ నువ్వు ఈ పని ఇట్లా ఇట్లా అని తిట్లే. చేసుకుంటూ పోతాడు. మనం చెప్పుకొని చేయించుకుందామని ఇదే మెంటాలిటీతో నేనున్నా. అయితే విషయం ఇది, నాకైతే పనులు కావాలండి. భార్య భర్త ఇద్దరు ఉండాలి. డేలో తాగుడు మాత్రం ఉండకూడదు. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ నేను స్కూల్స్ లో వేపిస్తా. పక్కనే విలేజ్ ఉంది, ఒక 100 మీటర్లు. అక్కడ గవర్నమెంట్ స్కూల్, అంగన్వాడీ స్కూల్ ఉంది. చిన్న పిల్లలు ఉంటే, లేదు కొంచెం పెద్ద పిల్లలు ఉంటే అక్కడ హై స్కూల్ ఉంది. అవన్నీ కూడా నేను చూపించి, ఇది అంటే మన తెలంగాణ సరౌండింగ్ వాళ్ళైతే తెలంగాణలోనే విలేజెస్ వాళ్ళందరినీ ఇక్కడ వేయచ్చు. లేదు ఆంధ్ర నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఉండాలి తెలుగు వాళ్ళు. మీరు వచ్చేటప్పుడు నేను మీ ఆధార్ కార్డులు కానీ మీ అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకొని నేను పెట్టుకుంటా. నెలకు 20,000 శాలరీ ఇస్తా, అంతకు ఎక్కువ అయితే ఇవ్వను. ఆడవాళ్ళు ఉంటే ఇగో ఇట్లనే కడుక్కొని చేసుకొని ఇట్లుండాలి. ఏం పెద్ద పనులు కాదు అవి. ఇంకోటి చెట్లు పని తెలిసి ఉండాలి. చెట్లని ఇష్టపడేటోళ్ళు ఉండాలి. ఈ లైఫ్ స్టైల్ ఇష్టపడేటోళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇది ఇష్టపడితేనే వాళ్ళు ఇందులో ఇష్టంగా ఉండగలుగుతారు. ప్రతి చెట్టు ఇష్టంగా వాళ్ళు ఓన్ చేసుకొని చూసుకోగలుగుతారు. ఇంకోటి మాకు పనులు ఒకసారి వచ్చిన తర్వాత మేము లైఫ్ లాంగ్ తీసే ఉద్దేశాలు మాకేం. ఇంకోటి పనులు మన దగ్గరకు వస్తే లైఫ్ లాంగ్ తీసే ఉద్దేశం అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఉండే తీరుని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ పనిని బట్టి ఉంటది. అట్లని మేము పని అంత బానిసలు లెక్క వాళ్ళని ఇట్లా అనేది మాకు అసలు మనస్సు ఉండనే ఉండదు. మంచిగా హ్యాపీగా మీరు ఇక్కడ ఉండి హ్యాపీగా ఉండొచ్చు. మీ దాంట్లో ఆహ్లాదంగా మీ చెట్లని మీరు చూసుకున్నట్టు అట్లా చూసుకొని శ్రద్ధ పెట్టి చేసుకుంటే చాలు మా విశ్వాసమా. ఇక్కడ ఇంకేం పనులు, రాడు పనులు అప్పుడు ఎప్పుడు మొలిచినప్పుడు తీసుకోవాలి. అది మామూలుగా అందరూ ఇప్పుడు ప్రతి చెట్లో గడ్డి తీసుకోవాలండి. రోజు 10 చెట్లు పెద్ద పని కాదు. రోజు ఉండేటోళ్ళే కాబట్టి మామూలుగా కొన్ని మాకు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ దానిలోనే ఇట్లనే పెట్టిరు. వాళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా, పొద్దున్నే 7 గంటలకే వండి పెట్టుకుంటారంట. అన్నము కూరనా వండి పెట్టేసుకుంటారంట. భార్య భర్త ఉన్నారు, పొద్దున్నే వండి పెట్టేసుకుంటారంటే ఇంకా పొయ్యి అటు ఇటు తిరుక్కుంటే అన్ని పనులు తువ్వుకోవడం చేసుకోవడం ఇట్లా గోక్కోవడం. ఏడే గాని ఇంత కవర్ ఉండదు, ఇంత ఇది ఉండదు. ఇట్లా ఏం చేసుకున్నా కూడా ఆమె కూడా వస్తూనే ఉంటుంటది. అన్ని తిరుక్కొని 9:30-10 వరకు తిరుక్కుంటారంట అండి. మొత్తం చేనంతా ల్యాండ్ మొత్తం తిరిగి చెట్ల కాడ అవి చూసుకొని మంచిగా క్లీన్ చేసుకొని నీళ్లు పట్టుకొని ఇంకా వచ్చి 10 గంటలకి పొద్దున్నే వండి పెట్టుకుంటారు. 6:30-7కి 2-3 గంటలు పని చేసుకుంటారు. ఇంకొచ్చి ఫుల్గా తిని ఇంకా బండినంటే మళ్ళీ సాయంత్రం ఇంత నీళ్ళు వేసుకొని వాటి ఇట్లా తిరగడం ఉండడం అంతే. అట్లున్నారు సేమ్ అట్లా సిస్టమేటిక్ గా. నాకు చెట్లు అయితే క్లీన్ గా, చెట్లు మంచిగా చూసుకోవాలి. చెట్లకి ఏదన్నా పిండో మందో మాకు ఎరువులో ఇచ్చినప్పుడు వేయాలి. ఆ ఎరువు అయితే ఆవు పెండ తెప్పించి 50 బస్తాలు ఎన్నిసార్లు చెప్పి ఇంతంత పోసి చెప్తే పోస్తా అని చెప్పి ఇంత ఆ టబ్బులో పోసుకుంటాడు. 10 చెట్లకు పోసేస్తాడు. కొబ్బరి చెట్లకు వద్దు, ఉత్తమ ఆవిడ చెట్లకి అంటే పోసిండు. అప్పుడు ఎండాకాలం అంతా ఎండ మేడం వేడి అని గడిపేసిండు. తర్వాత పోస్తా అని చెప్పి ఎండకు వేడికి పోస్తే చచ్చిపోతాయి ఆవు పేడ. సరే వదిలేసినాం. వర్షం స్టార్ట్ అయింది కదా పోయానంటే ఇంకంత పోసిండు, వదిలేసిండు. ఇన్ని కుప్పలు ఉన్నాయి ఇంకోటయ్య పోయిపోయినా పోయిందని మళ్ళా 15 రోజుల క్రితం వరిస్తే మళ్ళా కొంచెం పోసిండు. ఇప్పటికి ఒక కుప్ప ఆన్నే పడింది. ఆ వర్షానికి నీళ్లు కొట్టుకుని పోయి ఆన్నే ఇట్లా పోయింది. ఒక మనిషి ఉన్నప్పుడు ఎంత మంచిగా ఇట్లా ఉండాలి. ఇంకా అవి ఇవి మంచిలు గించెలు అవి ఇవి కట్టడం, పిల్లల్ని చూసుకోవడం, మేము వచ్చినప్పుడు చూసుకోవడం అన్ని ఇట్లా అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఇగోండి ఆయన తాగుడు ఆయనకి ఇదైంది. ఇంకోటి ఇప్పుడు నేను ఆయన మళ్ళా ఫోన్ చేసి మేడం అని బతిలన్నా కూడా ఇంకా పరిస్థితి లేదు. నేను వేరే వాళ్ళని పెట్టేస్తా. ఎందుకంటే ఒక్కసారి అవకాశం 2 సార్లు, ఇక 3వసారి మనం 4వసారి ఇట్లా విచ్చుకుంటామేనా అనుకో, అప్పుడు మందే తప్పవుతుంది. సో అది విషయం. నన్ను చాలా మంది అప్పుడు అడుగునుండే, ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తే నాకు అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు ఆయనకు అంత అవసరం లేదు మమ్మీ. ఇప్పుడు అంత కష్టకాలంలో ఉండి బాగా ఫ్యామిలీకి అవసరం ఉన్న వాళ్ళు వస్తారు కదా మమ్మీ, మంచిగా వచ్చి చేసుకుంటారు. అవును, ఇప్పుడు అవసరం లేకుండా విరవీగుతా ఉండే వాళ్ళకి, అవసరం లేదు మంచిగా ఉంటుంది. మాకు పైసా కావాలి, అందుకే మనం నాలి లేదు, మేము ఆడికి వస్తాము, ఎంత చేసుకుంటాము ఉంటాము అంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు. రూమ్ ఉంది, సామాన్లు ఉన్నాయి. కాకపోతే మీ బియ్యం మీరు ఇట్లా తెచ్చుకోవాలి. మీకు రేషన్ బియ్యం మేము రేషన్ బియ్యం తింటాం అనేటట్లయితే రేషన్ బియ్యం తెచ్చేస్తా. ఇంకా ఏదో కూరగాయలు నరగాయలు మన చేలోనే మీరు అవ్వ ఇవ్వ వేసుకొని తెప్పుకొని మంచిగా వండుకొని తినరు.
ఆకుకూరలు కూరగాయలు అవన్నీ పెట్టుకొని చేసుకొని మంచిగా ఉండండి. అట్లా ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే అప్రోచ్ అవ్వండి. ఇప్పుడైనా మేము కంటిన్యూ వస్తాం. మాకు పెద్ద ఇది లేదు. మాకు నచ్చిన లైఫ్ స్టైల్ ఇది. మాకు 20 మినిట్స్ అంతే. ఇంటికా నుంచి ఇక్కడికి రావడానికి 20 మినిట్స్. ఏదన్నా ఇట్లా పలానా ఇది అయ్యింది అమ్మా అని చెప్పి మాకు కాల్ చేసినా కూడా హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఉంటాం. అవును, ఇప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నా కూడా ఫోన్ చేసి మాకు ఇబ్బంది ఉన్నా కూడా 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ లో మేము ఇక్కడ ఉంటాము. ఇంకోటి మాకు కెమెరా ఉంది, ఎనీ టైం అలర్ట్. ఎవరికి ఏ ఇది లేదు. మీకు తెలిసిందే, ప్రతి ఫస్ట్ నుంచి కూడా మనం అప్డేట్ ఇస్తున్నాం. అయితే నాకు మంచి పని వాళ్ళు కావాలండి. భార్య భర్త ఉంటే వాళ్ళ భర్త అటు ఇటు ఉన్నా కూడా చెప్పుకుంటూ ఉంటది. సింగిల్ గా అయితే ఇట్లా పెట్టను. ఒక్కసారి మనకు అనుభవం వచ్చినాక మనం వేగడానికి మనకేమీ అవసరం లేదు. సో అది విషయం. ఈ ముచ్చట్లతోనే నా బిర్యానీ కూడా అయిపోయిందేమో నాన్న. అయిపోయింది. ఆకలి అవుతుంది. కొద్దిసేపు నాన్న నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయి వేసినావు. అందాజగా వేసినా కూడా మంట అవసరం లేదు నాన్న. దమ్ముగా అయిపోతుంది. అదండి విషయము. ఇప్పుడు మనం కోళ్ళని పెట్టినా కూడా కోళ్ళకు కూడా మీరు చూసారు కదండి, అవి తెచ్చినాం ఫీడర్. మనము ఎప్పుడైనా కూడా మనిషిని చూసుకొని మేమేం ల్యాండ్ తీసుకోలే, మనిషిని చూసుకొని చెట్లు పెట్టలే. మనిషి ఉంటాడు రేపు చూస్తాడా, మాది మేమే నమ్ముకున్నాం. కాకపోతే తెచ్చే రోజు నాన్న రేపు కోళ్ళు వస్తాయనగా ఈ రోజు పోతాను ఫోన్ చేస్తుంటా, ఊరికి పోతున్నాం మేడం రేపు వస్తా అని. అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా వదిలేసిపోయాడు. అయితే బండి అతను ఫోన్ చేస్తుండు, బండి అతను రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పి. మేడం మీ పేరైనా చేయించుకోండి, మాకు ఓనర్ లేకపోతే ఇబ్బంది అయితే రిజిస్ట్రేషన్ ఉంది కదా రేపటి నుండి చేయించుకోండి అని చెప్తుండు. నేను అన్నా బండి అతనికి, ఇగో మేము తీపిచ్చినాము, వెళ్ళిపోతే ఏమన్నా మేము బతిలాడుకోవాలా? మా పేరు మీద మేము చేయించుకోవడం. మాకు ఆల్రెడీ బండ్లు బొచ్చడు ఉన్నాయి, మేము మళ్ళీ కొనేటివి కూడా ఉన్నాయి. మేము ఒక్కొక్క బండ్లు మా పైన మీద వేసుకొని తర్వాత లక్షల్లో బొక్క అంత మాకు అవసరం లేదు. ఆయన ఆధార్ కార్డు ఉంది, ఆయన ఇది ఉంది, ఆయన ఇట్లుంది, ఫోన్లు చేసుకో ఇగో నెంబరు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చుకో, లేదా మీ ఇద్దరి పైన నేనే కంప్లైంట్ ఇస్తా. ఇట్లా ఇప్పిమంటే ఇచ్చినా, ఇగో ఈడ ఇట్లా దమ్ చేస్తుండే ఆడ ఇట్లుంది అని నేను చెప్తా అని చెప్పిన పొద్దున ఫోన్ చేసి. మరి అవును ఇప్పించినాము, తాగేసి ఆటలాడుతూ అరిసే వరకు వెళ్ళిపోయిండు. మరి ఏం చేయాలి? ఫోన్ చేసుకో ఈ నెంబర్కి, ఇబ్బంది అవుతుంది అని అంటే వచ్చి చేసుకోమమ్మని చెప్పు, లేదంటే వచ్చి రివర్స్ తీసుకుంటావా, తీసుకుంటే తీసుకో ఇచ్చేసి, అది మీది అని చెప్పి ఇట్లా చెప్పేసిన. ఇంకోటి ఇగో కోళ్ళను పెడితే కూడా ఏమి నిద్ర లేసి దానాలు వేయాలి, వాటికి కాపలా ఉండాలనేమో. ఫీడర్స్ రానా ఇగో ఈడ వీటికి పెడితే వాటికి ఫీడర్ నీళ్లు అవి 4 రోజులకు నడుస్తుంది. మాకేందంటే మాకు ఇవన్నీ ఇష్టం, చెప్పులు వేసుకొచ్చుకుంటాం కదా. ఇది వచ్చేసి వాటర్ది, అది ఆటోమేటిక్ గా తాగే కొద్ది. ఇది మాక్సిమం అందరికి తెలుసు, ఈ కోల్డ్ ఈ పౌల్ట్రీ ఫీల్డ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి. ఇట్లా వాటర్ పైన బకెట్ ఉంటది, అవి తాగే కొద్ది ఇవి కిందికి అయితే ఇట్లా వస్తూ ఉంటాయి. అది 5 లీటర్స్ డబ్బా అనమాట. అది మనకి ఒక 3-4 డేస్ అయితే ఈజీగా వస్తుంది. అక్కడ దానా బాక్స్ కనిపిస్తుంది కదా, దాంట్లో కూడా మనం ఆ బాక్స్ ని కనుక నింపి పెట్టుకున్నామంటే అవి తినే కొద్దీ అది కిందికి పడుతుంది. కాబట్టి అది కూడా అంతే, దగ్గర మనకు ఒక 4 డేస్ అయితే మనం మంచిగా ఇట్లా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికక్కడ ఇట్లా షెడ్లకు మేము లాకులు కూడా వేసుకున్నాం. ఎవ్వరు మన దగ్గరకు అయితే రారు, మాక్సిమం వచ్చే ఛాన్సే లేదు. ఈ ఏరియా అట్లాంటిది కాదు, సరౌండింగ్ అసలు అట్లా ఎవ్వరు లేరు, అంతా ఓనర్స్ ఉంటారు, అంతా ఎప్పుడు 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు 24 hours. మా డాడీ నైట్ 2కి చూసినా కూడా కార్లు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పని ఎవరికి అవసరమో, ఎంత ఇబ్బంది ఎవరికి మనకి మనం డబ్బులు ఇచ్చేటోళ్ళం మమ్మీ, మనం డబ్బులు ఇచ్చి ఇంకా వాళ్ళకి ఆరోగ్యం ఇస్తున్నాం, హ్యాపీ లైఫ్ ఇస్తున్నాం. చూసిరా ఈ వర్షానికి ఇటువైపు రావాలంటావా? ఇటు సైడ్ వర్షం పడుతుందేమో. ఇక వచ్చినాయి మూలగా వస్తాయి అమ్మవి. సిమెంట్ వేసేసిన మొత్తం బార్డర్ వేసేసిండు. చూసిరా వాళ్ళు తీస్తాను అనేది రాయి. ఇది నాకు అటు మమ్మ అటు ఇదా
చూసినా వారపంటే మంచిగా వేసింది. ఎందుకంటే రాబిట్స్ బయటకు వచ్చి ఇట్లా వస్తుంటే ఇప్పుడు రాబిట్స్ కూడా తగినట్టు అయిపోయింది నా పప్పి. రాబిట్స్ మంచిగా అయిపోయినాయి. ఈ కోడి పిల్లలు ఇంకా మంచిగా ఫ్రీగా పెద్ద అయిపోతాయి. ఇప్పుడు ఫ్రీగా తిరుగుతాయి నాన్న. ఎంత బాగుంది. అది మనకి జాలీలో ఏమైందంటే ఇబ్బంది పడుతున్నాయి అటు తిరగడానికి. ఇగో ఇట్లా ఫీడర్ లో ఇది 3 days కి వస్తుంది. ఇవి చిన్న పిల్లలు కాబట్టి వాటి కందేలాగా వాటి హెడ్లు అన్నారు కాబట్టి కొంచెం చిన్నవి ఇవి సరిపోతాయి వీటికి. ఇవన్నీ కూడా మంచిగా తిని ఉండొచ్చు. ఫస్ట్ ఏమో దొడ్డు జాలి కట్టినాం, ఇంకా వారపంట అంతా షీట్లు కట్టినాం వర్షం పడ్డా కూడా ఇట్లా రాకుండా. తర్వాత మళ్ళీ ఇది చిన్న జాలి, మళ్ళీ ఈ జాలి తెచ్చి డబల్ వేసినాం. ఇంకా కెమెరా ఫిట్టింగ్ అయితే ఇది మొత్తం మొత్తం మన షెడ్కి ఉంది. ఇక మేము డైలీ వస్తామండి. మాకు మనుషులు దొరికే వరకు మేము డైలీ వస్తాం, మాకేం ఇబ్బంది లేదు. 20,000 ఇచ్చి పని పెట్టుకునేప్పుడు రోజు 500 ఇచ్చి పెట్రోల్ పోసుకొని రాలేమా, 15,000 అవుతుంది. దానితో నా వీడియోలు అవుతాయి. మేము వచ్చేటప్పుడు ఏముంది డే బై డే వస్తున్నాం మనుషున్నా కూడా. ఇప్పుడు మనిషి లేడు, డైలీ వస్తాం. ఏముంది లెక్కలు వచ్చినాయిగా మీటికి. మాకు ఇంకా ఆనందంగా ఉంటది. ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, ఇంట్లో ఏదైనా పని ఉంటే పని చేసుకుంటాం, ఉండేది ఉంటే ఉంటాం, లేకపోతే చిన్నబడి ఉంటాం. మాకు ఇది ఇష్టమే. రేపు ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాము. మనం కట్టుకున్నాం మమ్మీ, మనకు కావాల్సిన రేపు మేము ఇల్లు కట్టుకుని ఏం చేసినా మాకు పని వాళ్ళు అయితే కావాలండి. ఒక ఫ్యామిలీ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోయి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అదంతా వేపిస్తాం. వాళ్ళ పిల్లలు ఉన్నా రేపు అన్ని కూడా మేము చూసుకుంటాము. అట్లనే ఇదేంటిది మేము ఇడున్నప్పుడు నాకు ఆడ మనిషి తోడు, రేపు నా కొడుకు పెళ్ళైనా నా కోడలికి కానీ ఇక ఇంట్లో ఏదో బాసాలు గీసాలు దానికి దీనికి అన్నట్టు ఇట్లా అన్నిటికీ ఉండాలని చెప్పి మాకు ఒక ఫ్యామిలీ అయితే ఎప్పటికీ అవసరమే. సరే ఎప్పుడు వస్తారో మనతో బంధం ఉండే ఫ్యామిలీ ఎక్కడుందో ఎక్కడ వస్తారో చూద్దాం. ప్రతి ఒక్కరు ఉంటారు. అవి చూడండి అవి ఎంత బాగున్నాయో. ఇదేంటి విషయము అంతా మీతో షేర్ చేసుకున్నా. దేనికి దానికి డోర్లు. ఇగో దీనికి వచ్చేసి ఇది డోరు. ఇగో ర్యాపిడ్ దాంట్లోకి వెళ్ళేదానికి ఇది డోరు. ఇగో ఇట్లా తీసి అట్లా వెళ్ళడం కోసం. ఇప్పుడు ర్యాపిడ్స్ ఉన్నాయి, అదే కాకుండా దాంట్లో మనం కోళ్ళు కూడా వేయాలి. అంటే సండే పోదాం అనుకున్నాము. ఇక నిన్న మాకు వీలు అవ్వలేదండి, ఇంకా వెళ్ళలే. నిన్న ఏదో పని ఉండేనన్నా మనకి, ఏదో ఉండే పని, నేను వెళ్ళలేదు. ఇక్కడ ఇంకా పెద్దవి ఉంటాయి కదా పందెం కోళ్ళు, ఇట్లా బెడ్స్కోళ్ళు, అవి తెచ్చేద్దాం అనుకుంటాం. మనకి ర్యాబిట్స్కి ఎట్లా కాదు. తర్వాత మనకి ర్యాబిట్స్ అవి పెద్ద అవుతుంది. ఫామ్ లో ఎట్లయితే పెట్టిరో ఇక్కడ ఈ నుంచి ఇట్లా లైన్ నుంచి ఇక్కడ మనిషి తిరిగేది కాకుండా ఈ పక్కన స్పేస్ అంతా దానికి చేస్తాం. మనకు ఇక్కడ వరకే ఒకటి 3 steps అయినా సరే మమ్మీ, ఇట్లా 3 steps చేసి పెట్టచ్చు. సేమ్ ఇట్లా స్టెప్స్ రావునా, స్టెప్స్ పెడితే అది 1-2 పడతాయి కదా వాటి పైన. ఫామ్ లో అయితే ఒకటే స్టెప్ పెట్టిండు. మనం ఒకటే స్టెప్ పెడదాం, ఒకటే స్టెప్ చాలా. అయ్యి వచ్చే కొద్ది ఇంత బాక్స్ పెట్టింది ఫామ్ లోనే. ఇక మనకు తిరగడానికి ఇంత జాగా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఫార్మింగ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టము. ఇవన్నీ ఫార్మింగ్ చేయడం, అందుకే అన్ని రకాలు ఈ ఫార్మింగ్ చేసి మనలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము వీటిని అందిస్తాము. అంతే, మాది అదే మోటో. ఏదో తెచ్చుకొని తిన్నామా, ఆనందానికి ఆనందము. మాకు తినడానికి తినాలనుకుంటే, ఎందుకంటే అట్లనే ఇట్లా కొని ఇట్లా చేసుకొని తినేయగలుగుతాము. ఇక మీకు తెలవంది ఏముంది చెప్పండి. మనం తీసుకొని తినాలంటే ఇట్లా సాగే తినాలా. మాకు ఇది ఇష్టము. చూడండి ఎంత మంచిగా కడుపు నిండా తిన్నాయి, హాయిగా మంచి. ఇగో మాకు ఇట్లా చూస్తుంటే ఆనందం అండి, ఒక థెరపీ లాగా. అదేమంటారు, మనుషులకి ఒక థెరపీ మంచిగా మనకు అది. ఇప్పుడు ఫిష్ మనం యాక్వేరియం ఫిష్ చూస్తుంటే అండి ఇట్లనే కూర్చొని దగ్గరగా మనకు మంచిగా మైండ్ పీస్ఫుల్ అయిపోయి మంచిగా అయిపోతుంది. అదొక రకమైన చిన్న బిడ్డలతో ఆడుకుంటే, ఆ చిన్న బోసి నవ్వులతో ఆడుకుంటే ఎంత ఆనందం ఉంటుంది. ఇగో అట్లా ఇట్లా ల్యాండ్లో తిరిగిన ఆ కాసే కూరగాయలు అవి తెంపకపోయినా అవి కొనాలంటే ఏంది 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు. సెల్ఫీ లాగా ఇవన్నీ కూడా మాకు ఈ చెట్లలో తిరగడము. ఇగో కోళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయో. ఇంకోటి మన ల్యాండ్ లో ఎన్ని ప్రాణం పోసుకుంటున్నాయని చెప్పేసి అది కూడా ఒక ఆనందం. ఇంత మంచిగా ఇట్లుందండి. మొన్న కూరగాయలన్నీ కోసి కట్ చేసి చూపిస్తుంటే ఎవరో ఇట్లనే ఇంకోటి ముసలామె అనేది ఇట్లా మాట్లాడడం కూడా, మీ ఇంట్లో అమ్మలేదేమో, అమ్మమ్మలేదేమో, అక్కలేదేమో, ఏందో ఏమో, ఎంత వరస్ట్గా 100 కోట్లు ఒక్కరు. ఆ దరిద్రులు, కొంతమంది దరిద్రులు అట్లుంటారు. ఈ ముసలామె
పండియలే పాడియలే కొనుక్కొచ్చి చూపిస్తుందంట. ఇవాళ అంటే వరస్ట్ పీపుల్ ఉన్నారు. అలాంటి వాళ్ళ మొహాన గ్యాండ్రించి ఉమ్మినా కూడా తప్పులేదు, పాపం లేదు. ఇక మనం అట్లా ఉమ్మినా అనుకోవాలి, పాపం పోతుంది. వాళ్ళ కర్మల్లో నిర్మించాలి. ఇగో అట్లా ఇంకోటి లేని మంది తెచ్చిపెట్టుకొని ఈడ మనకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కర్మ లేదు. దాని నుంచి మనం అట్లా తెచ్చి ఏదో తిమ్మిని మమ్మీ చేసి పైసా సంపాదించుకోవాలన్న అంత అగత్యం కూడా మాకు హనుమాన్ ఇవ్వలేదు. బాజాబ్తో బ్రహ్మాండంగా ఎగరేసుకుంటూ బతున్నాం. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ నచ్చి హైదరాబాద్లో నడిబొడ్డునున్నా కూడా ఈ లైఫ్ స్టైల్ నచ్చి ఇట్లా చెట్లు పెట్టుకుని చెట్ల పొంటే తిరుగుతున్నాం ఇష్టంతో. ఈ లైఫ్ స్టైల్ ఇష్టంతో, అంతేగాని తినలేక కాదు, పైసలేక కాదు, కూర్చొని తినలేక కాదు. అబ్బా ఎంత బాగుంది, మస్తుంది నా కోరిక. ఇది ఇల్లు ఇంకేమన్నా వేయాలన్నా మరి? ఇది బయటికి తెచ్చేద్దాం, బయటికి తెద్దాము. అది కట్టేసినట్టున్నాం, తర్వాత దేవాలి. అది బయట తెంపుకొద్దాం. లైట్ వెళ్తున్నాడు అప్పటి నుంచి. ఇగో మొన్న కోల్డ్ వేసినామని ఇక్కడ పడుకునేదానికి ఇగో ఫ్యాన్ కూడా తెచ్చి పెట్టాం, నైట్లో కావాలంటే పెట్టుకోమని చెప్పి. పనిముట్లు అయితే అన్ని అండి, కట్ చేయడానికి కానీ కటింగ్ చూపెట్టినా కదా చాలా ఉన్నాయి. అవి ఏమంటారు నాన్న, టూల్సా? మన ఫార్మ్ టూల్స్ చాలా ఉన్నాయి. అయితే ఎవరో అంటుంటే ఒక అమ్మాయి, అమ్మ కోటయ్యకు బట్టలు ఇవ్వచ్చు కదా అని. నేను ఈరోజు చెప్తున్నా కానీ మీకు ఎప్పుడైనా ఈ విషయాలన్నీ చెప్పినా మీకు, నేను అవి ఇచ్చినా బట్టలు కూడా ఇచ్చినాం. కొన్ని కాదు చాలా, నా కొడుకువే అన్ని బట్టలు. ఇట్లా మావి ఎట్లుంటాయి మీకు తెలుసు కదా. ఈ మధ్య వేసేటివన్నీ నా కొడుకు బట్టలే. అప్పుడప్పుడు చెప్తుంటే పనిలేకి కొన్ని చినిగిపోయినా అవే వేస్తాడు, బయటకు పోయేటప్పుడు వేసుకుంటాడు మంచిగా. ఒకరు చెప్పాలి చేయాలనేది కదా, మా దగ్గర పని వాళ్ళు ఇట్లుంటే ఎట్లా అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటామండి మేము. బట్టలన్నీ చాలా, నా బట్టలు కూడా చాలా ఇచ్చిన, ఒక బాక్స్ నిండా ఇట్లనే కొత్తవి అంటే ఇట్లనే చూపెట్టమ్మా డ్రెస్సులు అని చెప్పి చెప్తుంటారు కదా వాళ్ళ పేజ్ గురించి. అట్లా చూపించినాయి కూడా, అవన్నీ కూడా వాళ్ళ బిడ్డకి పంపించాను నేను. కాలేజీకి పోతుందంట వేసుకొని ఇట్లనే నాకు అది చెప్పడం ఇష్టం ఉండదు, ఈ ఇబ్బంది పెట్టను. ఎవరో అంటుండే కదా బట్టలు ఇవ్వద్దా చేయొద్దా అని చెప్పి, అందుకోసం నేను చెప్తున్నా. ఎన్ని రోజులు చెప్తున్నా మీకు ఇవన్నీ. ఇంకా పోనీ ఇక ఈ రోజు కూడా, ఎందుకంటే నాకు వర్కర్స్ కావాలి. విషయం ఏంది మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఇంకా నేను ఇంకా ఎవరి అంటే వాళ్ళ టాపిక్ కూడా తీయను, ఎందుకంటే మనకు నచ్చినప్పుడు వదిలేసినప్పుడు ఇంకా మనం వాళ్ళ మాట తీయము, ఇక లైఫ్లో తీయము. ఎందుకంటే అది మనకు అవసరం లేదు. నాకు ఇప్పుడు వర్కర్స్ కావాలి కాబట్టి నేను ఇగో ఇట్లా అయింది. కొంతమంది అదే వాళ్ళు ఉండే కదా ఏమైందని కూడా అంటారు కదా, ఆ డౌట్స్ ఏవి మీకు అవసరం లేకుండా ఇవంతా కూడా చెప్పిన అంతే. ఒక నెల చూస్తా, 4 రోజులు, లేదంటే కడప పోతా. మా అమ్మగారి ఇంటి దగ్గరే మంచిగా ఏనాది సెంటర్లలో గిరిజనులు ఉంటారు, ఒక ఫ్యామిలీని తెచ్చుకుంటా, పెట్టేస్తా అంతే. నాకు వర్కర్స్తోనే ఏం భయం లేదు, టెన్షన్ లేదు. ఇది తీసుకుపోయి తిందాం నాన్న. ఇది పెద్ద చెట్టు ఉంది, దీన్ని ఎందుకు నాన్న చిన్నగా ఏమన్నా తెంపుదాం. చిన్నవి కోసి అయిపోయినట్టున్నాయి. అంటే కాయలు కూడా కాకుంది, ఈ కాయలు ఎన్నడు వస్తాయో, బజ్జీలు ఎన్నడు చేయాలో, ఇంకా ఊరడం కూడా ఇంతేమో. మనకు చూసి నా కళ్ళే వాటికి దిష్టి అయినట్టుంది. ఈ పక్కనే ఉంది చెట్టు, ఈ కాయలు కాయని ఇవైతే తిద్దాం. చాలదమ్మా ఒకటి చాలన్నా, పైన కోసినా కానన్నా పిచ్చిదాన్ని. ఇక్కడ వేరన్నా బోర్ నడుస్తుందా? నీదైతే కలకల్లా ఆడుతున్నాయండి, నిండిపోయింది ట్యాంకు. లేదమ్మా మేము మనిషిని నమ్ముకుంటే ఇట్లా ఉండదండి, మేము చూసుకుంటాం కాబట్టి ఇట్లుంది. ఇది చూడండి మన కంటి మాడకెళ్ళి ఎన్ని కాసింది. చెట్టు బాగా భలే అయింది నాన్న చెట్టు, వర్షం పడంగానే. ఇగో నైట్ కూడా ఫుల్ వర్షం. ఇది అయిపోయింటుంది అన్న, స్టార్ట్ చేద్దాం. ఇది కడగను కూడా అవసరం లే, ప్లేట్లు ఉన్నాయి. ఫుడ్ ఛాలెంజ్ చేసేద్దాం నాన్న. చేద్దాం.
చాలా మంది మెయిన్ నీ ఫుడ్ ఛాలెంజ్ కోసం నేను ఉండింది. చాలా మంది నీ దాంట్లో అది చేయమ్మా ఇది చేయమ్మా అనేది కూడా ఛాలెంజ్ కోసమే మమ్మీ. ఫుడ్ ఛాలెంజ్ కోసమే. ఫుడ్ ఛాలెంజ్ డిమాండ్ బాగుంది కానీ కొన్నిసార్లు నిన్న పెట్టిన ఒక వీడియో అట్టర్ ఫ్లాప్ అది. ఎందుకంటే యూట్యూబ్ కొంచెం పంపట్లేదు మన సబ్స్క్రైబర్ మరి పెట్టి వేస్ట్, మన వాళ్ళకి పోకపోతే వేస్ట్ కదా అని నేను 2 times పెట్టి చూసిన. మంచి టైం చూసి ఈ రోజు అప్లోడ్ చేస్తా దాన్ని. ఈ వీడియోని వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను. చూడండి కర్బూజా అది అందరూ క్లిక్ చేయండి ఒకసారి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్ అని క్లిక్ చేయండి. అది ఎక్కువ రికమెండ్ చేస్తలేడు ఎందుకో. సో డేంజర్ గా తిన్నాం మేము 2 సార్లు అందుకేనేమో, కానీ అక్కడ పడ్డట్టు తిన్నాము. అందులోనూ చెట్టు కూడా ఎక్కడికి ఇది బాగా పోతుంది అని అక్కడ పడ్డట్టు తిని చూస్తే అది బాగా పోవుడా అసలే పోతలేదు. పాపం ఒక రోజు నా కొడుకు కాకరకాయ చూస్తూ అది కూడా అదైతే అది కూడా నిజంగా అది వీడియో బాగాలేదని కాదు కానీ యూట్యూబ్ కొన్నిసార్లు ఏమవుతుంది అది ఆపేస్తుంది. అవి కొన్ని మరి వాళ్ళవి ఏముంటుందో తెలియదు. నేను దాన్ని కూడా మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేస్తాను. మన వాళ్ళు చాలా మందికి తెలియదు అది, మన వాళ్ళకి తెలియదు అమ్మా. చాలా మంది చూడలే అది. చాలా బాగా చేసినాం మనం వీడియో కానీ చాలా మందికి పోలే అది. 10,000 పోయి ఆగిపోయింది. అది చూపించట్లేదు నాకు. ఆ మధ్య పెట్టినారు కూడా అనే నీ వీడియోలు వస్తలేవు మా దాంట్లో అని. అయినా ఫస్ట్ బాగా పోతుండే నా వీడియోస్. అవును మమ్మీ. మధ్యలో నువ్వు కంటెంట్ మార్చే వరకు ఇగో ఎవరో ఫుడ్ కంటెంట్ ఇంకో సేమ్ నువ్వు చెప్పిన గాడిది కథే మమ్మీ నాకు కూడా. నేను కూడా అన్ని అట్లా అనుకొని అది ఎందుకులే వేరేలాగా చెప్దాం అనుకున్నా. అట్లా చూసిన నేను ఫస్ట్ చేసింది నేను డొనేషన్. నేను అట్లా చేసి పెట్టినా కూడా చేసింది చూపించుకోవాలా, నువ్వు కాకపోతే చేస్తున్నావు. ఆ చేసిన దాంట్లో కూడా ఏంది ఆ పిడికెడు అన్నం అది సరిపోతుందా వాళ్ళకి? ఆ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ ఇస్తున్నావు ఏంది అంటే అన్నిట్లో తప్పు ఎతకాలి మమ్మీగా. దానం చేయనికపోతే ఇంకా నువ్వు ఏది లేకపోతే చివరికి నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో ఇచ్చినావు, చెప్పులు వేసుకొని ఇచ్చినావు. ఇట్లా కూడా మమ్మీ ఇంకా నాకు నచ్చలేదు. ఎందుకంటే కనీసం 10 మంది మన కోసం పాజిటివ్ గా పెట్టి ఇంకో 10 మంది నెగిటివ్ గా పెట్టినా కూడా చెయ్యొచ్చు. ఈ 10 మంది ఉన్నారులే సపోర్ట్ కానీ నాకు వచ్చిన 10 కామెంట్లు 10 అట్లే పెట్టినారు. మరి మన వాళ్ళు లేకనేమో అప్పుడు మంచి వాళ్ళు లేక ఇంకా నేను సరే ఇంక వద్దులే అది నలుగురికి చూపించుకోవడం దేనికి, వాళ్ళు అన్నట్టు ఇంకా చేసేది మనం చేసుకుందాం అన్నట్టు నేను అది ఆపి మమ్మీ వాళ్ళతో నేను ఏదో టైంపాస్ గా చేసుకున్న వీడియోలు చూసినారు. అన్న ఇంకా చెయ్యి అన్నయ్య, కావాలన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇట్లా అందరు ఇట్లా అడగడంతో వాళ్ళ ఇష్టం కోసం నేను చేస్తా వస్తున్నా ఈ రోజు వరకు. మధ్యలో వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ పెడదాం అనుకున్నా కానీ అది కూడా నచ్చలేదు. అన్నయ్య వద్దు ఇవే పెట్టు అన్నారు. సరే అని చెప్పి పెట్టడం. అంతేగాని వేరేవి చేయాలి అంటే చెయ్యొచ్చు. కానీ ఇంకా వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఉన్న 1,00,000 మందే మెయిన్. మనకి వాళ్ళని హ్యాపీ చేయాలి కదా స్టార్టింగ్ లో ఆదుకున్న వాళ్ళు. అంతే. మొన్న ఏమైంది నాన్న జామ చెట్టు తీస్తుంటాడా నర్సరీ కాడ పెద్ద అవును మమ్మీ నేను ఎంతగానో అభిమానిస్తా. ఒక్కరేంది మమ్మీ ఎంతమంది మంచి వాళ్ళు అసలు మంచి స్థానాల్లో ఉన్న వాళ్ళు. అంటే మరి సరే ఎవరు తెలియని వాళ్ళకి మన విలువ తెలియదు, ఏదో మనల్ని టీవీలో ఫోన్ లో చూస్తారు, వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, అది కాదు. కానీ బాగా ఆలోచించి బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు ఇట్లా మంచిగా ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది ఏది కరెక్ట్, ఎట్లా పెంచింది మా మమ్మీ పిల్లల్ని, మా మమ్మీ మాట్లాడే విధానం ఏంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఏదో అరవాలి పెట్టాలి అన్నట్టు పెడుతుంటారు. అది అన్ని పిల్లల్లో కామన్, వాళ్ళని పట్టించుకోవద్దు మనం. ఇంకా మీదట అదేనన్నా కొన్ని ఏమన్నా ఉన్నా కూడా మనం స్పందించేది చేసలేదు. అట్లనే కొంచెం ఉప్పు కారాలకి కొన్ని అవి ఇవి తెచ్చిపెట్టుకుంటా. ఎందుకంటే క్యారీ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్న పెట్టుకొని ఇంకా నాకు అయితే అప్పుడప్పుడు ఇంకా ఉంటాము, నైట్లో కూడా అప్పుడప్పుడు ఉందాం అనుకుంటున్నాం మేము. మంచి ఈసారి నేను మిస్టేక్ చేయదలుచుకోలే, ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోదలుచుకోలే. మంచి వర్కర్స్ని అది కూడా నేను వాళ్ళకి ఫస్ట్ 1 నెల ఉండమంట ట్రైనింగ్ రాగా. ఫస్ట్ 1 నెల ఉండమని అప్పుడే నేను పర్మనెంట్గా పెట్టుకుంటా అని చెప్తా. మంచిగా ఉంటేనే ఇట్లా పెట్టుకుంటా, నాకు అన్ని విధాలు నచ్చితేనని ఫస్ట్ 1 నెల పెట్టుకొని చూసి అప్పుడు నేను హామీ ఇస్తా. లాస్ట్ టైం లాగా అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ మొన్న ఈ టైం లాగా నేను ఫస్టే హామీ ఇచ్చేసి ఉండండి అది ఇది అని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే ఒక్కసారి మనకు అనుభవం తగిలిందంటే లైఫ్ లో మనం రిపీట్ కానివ్వద్దు. మీరు కూడా ఏదో ఆ నెల ఉందాం కదా అని చెప్పి ఆ నెల బాగా పనిచేసి అట్లా కాకుండా మీరు మీకు నచ్చిన విధంగా మీరు మంచిగా మనస్ఫూర్తిగా మీరు మీకు నచ్చినట్టు ఉండండి. మన పని అన్నట్టు ఉండాలి. మనకు అది కనిపిస్తుంది. నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ప్రకృతే సహకరిస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది అవతల మనిషికి. నాకు కాలు నొప్పి ఉంది ఈ రోజు పని చెయ్యా అని చెప్పి మీరు చెప్పని అవసరం లేదు. కాలు నొప్పి ఉంది అనేది మేము తెలుసుకొని మీరు పని చేయని అవసరం లేదు, చూసే పని చేసుకోండి అన్నట్టు మేము చెప్తాము. మేమే చెప్తాం ఉల్టా.
ఇంకోటి మేము చూసి ప్రతిదీ ఇట్లా చేయండి అని చెప్పే రాష్ట్రత్వాలు కాదు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, మేమేం కొత్తగా వేరే ఏం చెప్పక్కర్లే. ఇక మనం అవన్నీ చెప్పి అవసరమే లేదు, వస్తే వాళ్ళకి తెలుస్తుంది. అంతే, అట్లా చూసుకున్నట్లు చేద్దాం అంటే చెప్తున్నారు అని వస్తాయి. మనకి ఏదైనా మన మనస్తత్వాలు వాళ్ళకి తెలుసు కదా. ఇంకోటి మేము బతిలాడుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళే అదృష్టవంతులని నేను చెప్తా. ఇప్పుడు లవర్స్ కూడా నేను ఎవరైనా లవ్ ఫెయిల్ అయ్యి ఎవరైనా పిల్లలు బాధపడుతుంటారు కదా, నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయింటారో వాళ్ళ కర్మ ఏ పోవే నీ కర్మ, నాలాంటి పోగొట్టుకున్నావు నీ కర్మ పోవే అనేటట్టు మగపిల్లాడు ఉండాలి. సేమ్ టైం ఆడపిల్ల కూడా అట్లనే, ఏ పోరా నీ కర్మ, నాలాంటి మంచిదాన్ని పొడగొట్టుకున్నావు అంటే నీ కర్మరా ఏ పో అనేటట్టు ఉండాలి. సేమ్ అట్లనే మన నుంచి వెళ్ళిపోయారంటే వాళ్ళ కర్మ, మన నుంచి మన దగ్గర వచ్చిరంటే వాళ్ళ అదృష్టం. నేను ఇదైతే నేను ప్రౌడ్గా చెప్తా. సేమ్ పిల్లలకు కూడా నేను అదే చెప్తా. ఎప్పుడైనా సరే ఆల్వేస్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు మనకి దానికంటే బెస్ట్ వస్తానే ఉంటాయి. అంతే, అది విషయం. ఇంకా బిర్యానీ అయిపోయింది, చూపించేస్తానన్నా. అయిపోయిందన్నా, అయిపోయింది. బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా అది నేను తీయను, టేస్ట్ చూడను, ఏం చెప్పను. అవన్నీ చూడాలంటే వెంటనే వెళ్ళి చూసేయండి పవన్ నాయన యూట్యూబ్ ఛానల్లో. మీరు అడిగిన బోటి దమ్ బిర్యానీ, ఇక దమ్ బిర్యానో, కుండ బిర్యానో, ఆకు బిర్యానో ఏమనుకుంటా ఏదైనా అనుకోండి, టోటల్ గా మొత్తానికైతే బోటి బిర్యానీ. మొత్తానికైతే బోటి బిర్యానీ. సో ఆ టేస్ట్ ఎట్లుంది ఏంది నా కొడుకు చెప్తాడు, నేను కూడా చెప్తా. ఆకలి అయితే దంచేస్తుంది, పోయి బగ్గడ ఫుల్ గా. మొన్న లాస్ట్ టైం చెప్పినా కదా, బగ్గడ పిగ్గులు లెక్క తింటామని. ఇప్పుడు కూడా పిగ్గు లెక్క తింటాము. వచ్చి చూసేయండి. బాయ్ బాయ్.